శ్రోతలకు నమస్కారం. మా 5వ వారపు సమీక్షకు స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నది క్రికెట్ నగరం పాడ్కాస్ట్. నేను మీ రాహుల్. ఈ చూడబోతే ప్లే ఆఫ్ స్పాట్స్ కూడా బాగా ఇక ఫైనలైజ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి మనకి. ఇక ఫార్మాలిటీ అనిపిస్తుంది ఒక రకంగా, ఏదన్నా ఫోర్త్ స్పాట్ కి తప్పిస్తే. ఇక అయినా ఇక అన్ని టీంల గురించి మాట్లాడుకోవాలి మనము, అసలు ఎక్కడికి వెళ్ళిపోయిన టోర్నమెంట్ అని. ముందుగా అసలు మోస్ట్ డిసప్పాయింటింగ్ గా అంటే మోస్ట్ డిసప్పాయింటింగ్ టీమ్స్ రెండు ఉన్నాయి అసలు పోయిన వారం పర్ఫార్మెన్సెస్, ఇంకా వాళ్ళు లీగ్ మొత్తం చూసిన పర్ఫార్మెన్సెస్ గురించి చూస్తే అసలు సిఎస్కే ఇంకా ఆర్ఆర్. ముందు సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. అసలు అంటే డిడ్ యూ సీ దిస్ కమింగ్? అయితే నువ్వు ఇంత వాళ్ళకి కిందికి వెళ్ళిపోతారు అనుకున్నావు అసలు? వీళ్ళు పోయినా అసలు మన ముంబై మ్యాచ్ లో అంత పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకున్నావు అసలు? వాట్ హ్యాపెన్ టు సిఎస్కే? జనరల్ గా అంటారు కదా, ఐపీఎల్ లో ది క్లాష్ ఆఫ్ హెవీ వెయిట్స్ అని అంటారు ముంబై చెన్నై అనగానే. నేను కూడా ఎందుకో ఒక్కొక్క కార్నర్ లో ఒక ఫీలింగ్, ఎందుకు చెన్నైని ఎప్పుడు మనం అండర్ ఎస్టిమేట్ చేయలేము, వాళ్ళు యు నెవర్ నో, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ తో సర్ప్రైజ్ చేస్తారని ఒక చిన్న ఆశ ఉండేది ఆ మ్యాచ్ ముందు నాకు లోపల ఉంది. కానీ అనుకోకుండా అసలు ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన ఐ థింక్ నైన్త్ ఓవర్ లోపే దగ్గర దగ్గర 7 వికెట్స్ పడిపోయినాయి అనమాట. 6 or 7 వికెట్స్. అండ్ ఒక విధంగా చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ని ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి అయితే అది అసలు నిజంగా ఒక పీడకల లాంటి మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు ఏదో రెస్పెక్టబుల్ టోటల్ కి ఏదో డ్రాగ్ చేశారు, థ్యాంక్స్ టు శామ్ కరణ్. కానీ ధోని చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ ద సీజన్ ఫర్ సిఎస్కే అన్ఫార్చునేట్లీ. సో అండ్ అతను పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చెప్పిన కామెంట్స్ లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, యంగ్స్టర్స్ కి కొంచెం ఇంకా అవకాశం ఇచ్చి వాళ్ళని ఫ్యూచర్ కి సిఎస్కే టీమ్ ని బిల్డ్ చేసే ప్రాసెస్ లో థింకింగ్ ఉందనే టైప్ లో ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు. సో వచ్చే సిఎస్కే మ్యాచెస్ ని నేను బాగా ఆతృతగా ఎదురు చూసే అంశాలు ఏవంటే, టీమ్ కోర్ ఎలా ఉండబోతుంది అంటే, యంగ్స్టర్స్ ఇప్పుడు రుతురాజ్ గాయక్వాడ్, జగదీశన్ ఇట్లాంటి అందరినీ చూసాము. సో టీమ్ కోర్ ఎలా ఉండబోతుంది, కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, స్పిన్నర్స్ ఎవరికి వాళ్ళు మొగ్గు చూపుతారు, ఇవన్నీ కూడా నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సిఎస్కే సీజన్ అయితే కాదు, బట్ నాకు బాగా బాధ కలిగించిన విషయం సిఎస్కేకి సంబంధించింది అయితే, మిచెల్ శాంట్నర్ ని ఇప్పుడు వరకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు. పాపం చాలా అండర్ రేటెడ్ ఆల్రౌండర్ అతను. మరి అతన్ని ఎందుకు ఇప్పటి వరకు ఉపయోగించలేదు అనేది నాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఓవరాల్ చూసుకుంటే ఇంకా సిఎస్కే మ్యాథమెటికల్ గా పాయింట్ నాట్ 1% ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్ పోవడానికి. బట్ అది జస్ట్ అలా కలలాగే మిగిలిపోయే అవకాశం ఉంది. అసలు సిఎస్కే గురించి మాట్లాడడానికి ఫస్ట్ నాకు అసలు మొన్న ముంబై మ్యాచ్ చూడంగానే మొన్న రాజస్థాన్ ఈ వీక్ లో ముందైన మ్యాచ్ రాజస్థాన్ తర్వాత ధోని ప్రెజెంటేషన్ లో అన్నాడు, యంగ్స్టర్స్ లో స్పార్క్ కనిపించట్లేదు, వాళ్ళు అందుకే ఆడించట్లేదు అని చెప్పి. జనాలు అడుగుతున్నారు కదా అని ఇద్దరిని ఆడిచ్చాడు, రుతురాజ్ గైక్వాడ్ ని, జగదీశన్ ని. వాళ్ళిద్దరు అవుట్ అయిన తీరు చూసి ధోని మిది నుంచి చూస్తూ నేను చెప్పలే అని డాన్స్ చేశాడు కూర్చొని. అంటే అంటే మరి సిక్స్ సెన్స్ తో ధోని అన్నాడా మరి, లేకపోతే వీళ్ళకి ఆట రాదు పాట రాదు అని మరి ఎందుకట్లేదు అర్థం కాలే. కానీ ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అది. నేను అసలు రాజస్థాన్ మ్యాచ్ పక్కన పెట్టిన అసలు ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో అసలు నీకు ట్రెంట్ బోల్ట్ ఎంత గొప్ప బౌలర్ అయి అవ్వని అసలు. అంటే ఫాఫ్ డు ప్లసీ కూడా నీకు అంత ఈజీగా ఏంటో నువ్వు అటువైపు అవే ఫ్రమ్ ద బాడీ ఆడుతూ అవుట్ అయ్యాడు. అసలు ఏంటో టీం మొత్తం డౌన్ ఉంది అసలు. శామ్ కరణ్ లేకపోయింటే 49 ఆల్ అవుట్ రికార్డ్ బ్రేక్ అయ్యేది అసలు. అసలు ఇంత అధ్వానంగా ఏదైనా టీం ఆడగలదా అసలు? అసలు ఈ వారంలో చూసుకుంటే 2 మ్యాచ్లు ఉండే అట్లా. వీళ్ళు కేకేఆర్ వాళ్ళు 85 ఆల్ అవుట్ అయ్యారు, వీళ్ళేమో చెన్నై వాళ్ళు ఏంటి ఆల్మోస్ట్ 30-40 ఆల్ అవుట్ అయిపోయారు. అసలు ఫాల్ ఆఫ్ వికెట్ చూసుకుంటే అసలు లైన్ గా మా ఫ్రెండ్ ఒకటి సిఎస్కే ఫ్యాన్ ఉంటాడు, హర్ష అని. వాడితో మాట్లాడుతుండే నేను అసలు. మాట్లాడితే చాట్ చేస్తున్నారే ఏదో ఇవాళైనా గెలుస్తారు మరి మీ ప్రతిష్టాత్మకమైన ముంబై మ్యాచ్ అంటూ మాట్లాడుతుండే. అలా మాట్లాడుతూ 5 నిమిషాలు అవ్వగానే 3 వికెట్లు పడిపోయినాయి. అసలు వాడైతే నేను ఆపేశారు, నేను పక్కన పడేసి పని చేసుకుంటా అని చెప్పి వాడు టీవీ ఆఫ్ చేసాడు పాపం. నేను టీవీ వలగొట్టలే పాపం. ఎట్లా ఫీల్ అయి ఉంటారు అసలు. నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ కే అట్లా ఓడిపోయినందుకు ఇంత బాధగా ఉందంటే, సిఎస్కే వాళ్ళు ఈసారి 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు అయినాయి ఇట్లా చాలా వర్స్ట్ గా విన్నింగ్ పొజిషన్ నుంచి ఓడిపోవడం, ఇంకా అసలు ఫైట్ ఇవ్వకుండా ఓడిపోవడం. అసలు ఇట్ కంప్లీట్లీ పువర్ పర్ఫార్మెన్స్. కానీ శామ్ కరణ్ ఇక ఒక్కడే కొసమరుపు. అసలు తను ఒక్కడే పాపం 50 కొట్టి ఆడాడు ఆ మ్యాచ్ లో అసలు. ఇంకా బౌలింగ్ అయితే అసలు మరి ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం. అసలు ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ అసలు అట్లా కొట్టడం బేసిక్ ఏం లేదు మాట్లాడుకోవడానికి, అంత వర్షగా ఆడారు వాళ్ళు.
అవును రాహుల్, నేను ఈ సీజన్లో ఇంకొక కీలకమైన అంశం గమనించింది ఏంటంటే, ధోని సాధారణంగా లైక్ ప్రజెంటేషన్స్లో చాలా ఆనెస్ట్ అసెస్మెంట్ చేస్తాడు. అంటే టీమ్ నిజంగా ఎట్లా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి పిచ్ ఎట్లా అయ్యిందనే టైప్ ఆఫ్ అసెస్మెంట్ వరకు చాలా ఆనెస్ట్ పాయింట్స్ ఉంటాయి ధోని దగ్గర. నాకు ఎందుకో ఈ సీజన్లో కొంచెం ధోని కొంచెం presentations లో కూడా కొంచెం ఆఫ్ కనబడ్డాడు. ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, సాధారణంగా ధోని లాంటి ఎక్స్పీరియన్స్డ్ అన్ని ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ దగ్గర నుంచి ఎవరు కూడా జనరల్గా పిచ్ మీద ఎక్కువ అంటే మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా పిచ్ మీద మరీ అంత ఇదైతే హైలైట్ అయితే చేయరు. అంటే కొన్ని సందర్భాల్లో పిచ్ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సందర్భాలు ఉంటే దాని మీద టాకింగ్ పాయింట్స్ ఉంటాయి. కానీ ఎందుకో ధోని ఇప్పుడు ప్రతి మ్యాచ్ గమనించుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఫస్ట్ హాఫ్ లో పిచ్ స్లో ఉంది, బ్యాటింగ్ సెకండ్ చేస్తే సెకండ్ హాఫ్ లో పిచ్ స్లో అయింది. ఇలాంటి పాయింట్స్ ఎక్కువ గమనించాను. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ధోని దట్ ఐ నో ఆర్ మెనీ అదర్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ హూ ఫాలో హిమ్ రెగ్యులర్లీ. వాళ్ళు కూడా రిలేట్ అవుతారు. సో అది కొంచెం ఆఫ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ మ్యాచ్ మనం కూడా చూసుకున్నా, ఆ మ్యాచ్ లో కూడా లైక్ ఆ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అయితే కనపడలేదు. సో అన్ఫార్చునేట్లీ ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్ సీజన్ ఫర్ సిఎస్కే. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్ బెటర్ అవుతుందేమో చూద్దాము. మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ రాజస్థాన్ రాయల్స్ అనగానే నాకు ఫస్ట్ గా గుర్తొచ్చే విషయాలు ఏంటంటే, ఎటు చూసినా సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా అసలు రాజస్థాన్ రాయల్స్ కున్న టీం ఏంటి, వాళ్ళు ఆడిస్తున్న బ్యాటింగ్ లైనప్ ఏంటి అని అందరూ తలలు కొట్టుకుంటున్నారు. అసలు ఏంటి రాహుల్, ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కటే డిజాస్టర్ అంటావా, లేదు ఓవరాల్ గానే అసలు వాళ్ళ టీము కంప్లీట్ ఆ షార్జా నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో ఇంకా అసలు ఏంటో అసలు ఒక రకంగా చూడాలంటే అసలు షార్జాలో ఆడిన దానికి వేరే మ్యాచ్లకి అసలు ఇదేనా సేమ్ టీమా సేమ్ ప్లేయర్స్ అని అనుమానం వస్తుంది ఎవరికైనా. ఆ విధంగా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. నేనైతే రాజస్థాన్ ఇట్లా ఆడడానికి రెండు పేర్లు తీసుకుంటా అసలు. బెన్ స్టోక్స్, సంజు శాంసన్, అంతే. ఇక సంజు శాంసన్ గురించి మనం ఏనఫ్ మాట్లాడుకున్నాం. అసలు బెన్ స్టోక్స్ అసలు మరి ఎందుకో మరి అంత అంత మ్యాచ్ విన్నింగ్ క్రికెటర్, అంత అంత టాలెంటెడ్ క్రికెటర్, మరి ఏమాత్రం నీకు ఒక్క 20% ఆఫ్ తన ప్రతిభకు కూడా న్యాయం చేస్తున్నట్టు అనిపించట్లేదు అసలు. అది చాలా హర్ట్ చేస్తుంది అసలు నిజంగా. మొన్న సన్ రైజర్స్ మ్యాచ్ తో కూడా వాళ్ళు ఓడిపోయినప్పుడు నీకు తను అసలు ఎంత ఓపెనింగ్ వచ్చిన వాడు పవర్ ప్లే లో నీకు అడ్వాంటేజ్ తీసుకోకుండా నీకు అసలు చూసుకుంటే ఎంత కొట్టాడంటే ఆ రోజు. అసలు ఆ రోజు సన్ రైజర్స్ 30 ఆఫ్ 32 బాల్స్ ఆడాడు నీకు. 32 బాల్స్ ఆడి నీకు 100 స్ట్రైక్ రేట్ కూడా మెయింటైన్ చేయలేకపోయాడు. అసలు అక్కడే నీకు వాళ్ళు నీకు ఇన్నింగ్స్ మొమెంటం కోల్పోయింది. తర్వాత పాపం వాళ్ళు అటు ఇటు చేసి ముక్కుకుంటూ 150 కొట్టినా గానీ అసలు బౌలింగ్ లో కూడా తన స్ట్రోక్స్ ఏం కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. తను వస్తే మనీష్ పాండే సిక్స్లు కొట్టాడు అసలు. ఏమో అసలు బ్యాటింగ్ గా బౌలింగ్ గా అసలు ఫీల్డింగ్ కూడా మిస్ ఫీల్డ్ చేసాడు సన్ రైజర్స్ మ్యాచ్ లో అయితే. కాబట్టి స్ట్రోక్స్ చాలా డిసప్పాయింట్ చేశాడు. అంటే ఏదన్నా ఇప్పుడు ఒక్క మేజర్ రీజన్ ఎప్పుడైతే వాళ్ళు షార్జా నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా ఆడలేదంటే స్ట్రోక్స్ కూడా పెద్ద ఫ్యాక్టర్. అసలు స్ట్రోక్స్ వచ్చి టీం ని పైకి ఎత్తుతాడు అనుకున్నాం మనం చేసిన పూర్వం ఎపిసోడ్లలో, పూర్వం వీక్లీ రివ్యూలలో. కానీ స్ట్రోక్స్ రావడం వల్ల టీం ఇంకా కిందికి వెళ్ళిందని అయితే దట్ ఈస్ క్లియర్, అది ఫ్యాక్ట్. ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సిన విషయమే రాహుల్. కానీ ఎందుకో అంటే బెన్ స్టోక్స్ ఫెయిల్యూర్ కి కారణాలు ఏంటని మనం అసెస్మెంట్ చేసుకుంటే, బెన్ స్టోక్స్ అతను అంటే ఆ, అతని ఫాదర్ కి కొంచెం ఇట్లా హెల్త్ కన్సర్న్స్ వల్ల పాపం అతను ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ సమ్మర్ లో సడన్ గా ఒక టెస్ట్ మ్యాచ్ ముందనుకుంటా ఇంకా బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయి దగ్గర దగ్గర ఐ థింక్ ఒక మోర్ దెన్ 2 months ఆర్ 2.5 or 3 months వరకు అతను క్రికెట్ అయితే ఆడలేదు. ఇప్పుడు మనం ప్యాట్ కమిన్స్ ని కూడా చూసాం. అతను ఎప్పుడైతే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వచ్చి అతను ఒక మ్యాచ్ ఆడగానే ఆ పర్ఫార్మెన్స్ ఎందుకో కొంచెం అందరికి అసలు ప్యాట్ కమిన్స్ అయినా లేదు వేరే క్రికెటర్ ఎవరైనా అని అనిపించింది ఫస్ట్ మ్యాచ్ లో. సో సాధారణంగా ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఎస్పెషల్లీ T20 ఫార్మాట్ లో వాళ్ళ అవే కండిషన్స్ లో ఆడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ప్లేయర్స్ ని రష్ చేయడం అనేది మంచి స్ట్రాటజీ అయితే కాదు. సో ఎందుకో బెన్ స్టోక్స్ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ రాగానే ఇప్పుడు బెన్ స్టోక్స్ కి ఓపెనింగ్ రోల్ ఇవ్వడం, నెక్స్ట్ బౌలింగ్ లో కూడా అతను కొంచెం ఎందుకో ఇంజురీ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది నాకు తెలియదు. కానీ బౌలింగ్ లో కూడా డెఫినెట్లీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. సో అంటే ఈ బ్రేక్ వల్ల అతను క్రికెట్ లో కొంచెం ఆ రిథం లేదు, అండ్ ఆ ఓపెనింగ్ అనేది తనకు అలవాటైన రోల్ అయితే కాదు. సో
ఒక విధంగా చెప్పాలంటే స్ట్రాటజీస్ ని పాయింట్అవుట్ చేయాలంటే స్టోక్స్ ఫామ్ మీద ఎక్కువగా ఇది చేసేదానికంటే అసలు స్టోక్స్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు ముందుగా రాజస్థాన్ రాయల్స్ ని అనుకోవాలి, రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఎంత ఇంటర్నేషనల్ క్రికెటర్ అయినా, ఎంత సూపర్ స్టార్, ఎంత కోహ్లీ లాంటి ప్లేయర్ అయినా సరే, ఇప్పుడు కోహ్లీ కూడా ఐపీఎల్ స్టార్టింగ్ లో ఎలా స్ట్రగుల్ అయ్యాడో మనం కూడా చూసాం. సో ఎట్లాంటి సూపర్ స్టార్ అయినా సరే వచ్చి రాగానే ఏదో డెలివరీ చేయడానికి ఈజ్ నాట్ ఎ మెషిన్. సో అట్లాంటి ఇంటర్నేషనల్లీ హైలీ రేటెడ్ క్రికెటర్స్ ని ఎలా స్మార్ట్ గా వాడాలనేది కొంచెం, ఎస్పెషల్లీ షేన్ వార్న్ లాంటి క్రికెటర్ ఉన్నప్పుడు ఇంకా మనం బెటర్ స్ట్రాటజీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఎందుకో మరి ఆ స్ట్రాటజీ షేన్ వార్న్దో లేదు మేనేజ్మెంట్ లో ఇంకెవరిదన్నో నాకు తెలియదు. కానీ బెన్ స్టోక్స్ అయితే పాపం రాజు షేన్ వాన్ టాపిక్ తీసావు. షేన్ వాన్ ఏదో వచ్చాడు, వారం రోజులు కనిపించాడు డగ్అవుట్ లో, అక్కడిక్కడ ఏదో తిరిగాడు, చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. మరి అసలు నన్ను నేను సీరియస్ క్వశ్చన్ చేస్తాను, షేన్ వాన్ ఏదో ఉంటాడా రాజస్థాన్ రాయల్స్ లో? అసలు ఆయన ఏంటి, ఆయన రోల్ ఏంది? మెంటర్ అంటాడు, అప్పుడప్పుడు కోచ్ అంటారు, అప్పుడప్పుడు ఏందో ఆయన 1% స్టేక్ హోల్డర్, చూస్తే సగం టైం ఎన్నో మంది అవుతూ ఎన్నో కనిపిస్తూ ఉంటాడు, సడన్ గా వస్తాడు 2-4 మ్యాచ్లు కనిపిస్తాడు, ఏదో రాజస్థాన్ రాయల్స్ అంటాడు, పోతాడు మళ్ళీ. అంటే నన్ను అడిగితే, అంటే ఆనెస్ట్ గా చూస్తే తను ఉన్న వాళ్ళ అడ్వాంటేజ్ కంటే ఇంకా టీం ఇంకా అన్సెటిల్ అవుతుందేమో అనిపించింది. అసలు క్యాప్టెన్సీ పరంగా కూడా నీకు ఏదో స్మిత్ కూడా ఏంటో నువ్వు టాక్టిక్స్ గురించి మాట్లాడావు. అసలు మొన్న అసలు సన్ రైజర్స్ మ్యాచ్ లో జఫ్రా ఆర్చర్ అంత స్పీడ్ గా నీకు అసలు ఇంకో 3 వికెట్లు తీసేటట్టు అనిపిస్తుంటే, అసలు నీకు తను అనవసరంగా తన అటాక్ నుంచి తీసేసి నీకు కార్తిక్ త్యాగిని తీసుకొచ్చాడు. ఇంకో ఓవర్ ఇచ్చుంటే మేబీ మనీష్ పాండే అవుట్ ఉంటే మ్యాచ్ వేరేగా తిరిగిపోయేది. అసలు ఈ మొత్తం ప్లే ఆఫ్ సినారియో డిఫరెంట్ ఉండే, అసలు కానిస్టేబుల్ తేడా కనిపించేది అసలు. కాబట్టి నీకు చిన్న చిన్న మూవ్మెంట్స్ నీకు టాక్టికల్ గా కానీ ఎట్లయినా కానీ అసలు చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. అన్నిటికంటే బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే రాహుల్, జాస్ బట్లర్ ని వాళ్ళు మిడిల్ ఆర్డర్ లో పుష్ చేస్తున్నారు. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎందుకో, వై డూ వాంట్ చేంజ్ సంథింగ్ దట్ హెస్ వర్క్ సో బ్యూటిఫుల్లీ? ఎందుకంటే గత సీజన్ లోనే కాదు, జాస్ బట్లర్ T20లో ఓపెనింగ్ లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు అనేది ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళు ఎందుకు అంటే రాబిన్ ఉతప్ప అండ్ బెన్ స్టోక్స్ అంటే ఎందుకో కొన్నిసార్లు కొన్ని టీమ్స్ ఇప్పుడు ఈ డేటా పాయింట్స్ ఉంటాయి కదా, రైట్ హ్యాండర్ లెఫ్ట్ హ్యాండర్ కాంబినేషన్, లేదు లెగ్ స్పిన్ ఆఫ్ స్పిన్, ఇలా దీని మీద కొంచెం బాగా ఎక్కువ. ఇప్పుడు మనం ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటే నిన్న వాళ్ళు కేకేఆర్ మ్యాచ్ లో ఆడుతున్నప్పుడు అక్షర్ పటేల్ ఒకే ఒక ఓవర్ వేశాడు. బట్ టోర్నమెంట్ మొత్తం చూసుకుంటే అతని ఎకానమీ రేట్ అవ్వచ్చు, అతను బౌలింగ్ వేసిన క్రూషియల్ ఓవర్స్ అవ్వచ్చు, కొంచెం లైక్ మోర్ దెన్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా పర్ఫామ్ చేశాడు బాల్తో అయితే. ఎస్పెషల్లీ నిన్న అసలు ఈ అక్షర్ పటేల్ ఒకే ఒక ఓవర్ వేశాడు అండ్ తర్వాత మళ్ళీ బౌలింగ్ కూడా ఇవ్వలేదు. అంటే ఓకే, మధ్యలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఆడుతున్నారు అంటే నితీష్ రాణా అండ్ సునీల్ నారాయణ్. కానీ అంటే ఈ పాయింట్ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, అంటే కొన్నిసార్లు టీం వాళ్ళ మైండ్ లో ప్రీఆక్యుపై అయిపోయి ఉంటాయి అనమాట. ఓకే, లెఫ్ట్ హ్యాండర్ కి ఖచ్చితంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను వేయించకూడదు, లేదంటే ఈ ప్లేయర్ ని ఈ పొజిషన్ లో ఆడించకూడదు అని ఒక రకమైనటువంటి ఆ బ్లాక్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్లెక్సిబిలిటీ అనేది లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు జాస్ బట్లర్ అంత బాగా ఓపెనింగ్ స్లాట్ లో అతను ప్రూవెన్ ప్లేయర్, అట్లాంటి ప్లేయర్ ని మళ్ళీ మిడిల్ ఆర్డర్ లోకి పుష్ చేసి అండ్ అతన్ని అలా మిడిల్ ఆర్డర్ లోకి పుష్ చేయడం వల్ల స్టీవెన్ స్మిత్ ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ ఓపెన్ చేశాడు, ఆ తర్వాత ఒక మ్యాచ్ లో నెంబర్ 3 ఆడాడు, ఒక మ్యాచ్ లో నెంబర్ 4 ఆడాడు. ఇంకా చూసుకుంటే ప్రతి మ్యాచ్ లో ఒక మ్యాచ్ లో ఉనాద్ కత్ని తీసుకొస్తారు, ఒక మ్యాచ్ లో అంకిత్ రాజ్పుత్ని తీసుకొస్తారు. సో ఇవన్నీ చూసుకుంటే అసలు ఎందుకో రాజస్థాన్ రాయల్స్ నాకు తెలిసి వాళ్ళ సీజన్ లో గుర్తుపెట్టుకోవడానికి ఒక 2 మ్యాచ్లు ఉంటాయి. ఆ 2 కూడా సీజన్ స్టార్టింగ్ లో షార్జా లాంటి మ్యాచ్లు. దాని తర్వాత ఐ థింక్ మిగిలిన మ్యాచ్ల్లో వాళ్ళు చెప్పుకోదగ్గ రీతిలో అయితే కంబ్యాక్ అయితే చేయలేదు. వాళ్ళకు కూడా ప్లే ఆఫ్స్ కి సిఎస్కే లాగే చాలా నాట్ 1% ఛాన్స్ ఉంది. సో చూద్దాం మరి ఈ ముందు ఉన్న మ్యాచెస్ లో ఏదైనా మనకి ఒక రెన్యూడ్ ఎనర్జీ ఏదైనా చూపిస్తారా, లేదు ఇలాగే డిసప్పాయింట్ చేస్తారు సీజన్ మొత్తం అనేది మనం వేచి చూద్దాం. మూవింగ్ ఆన్ రాజు, అయితే మనం నిన్నైన మ్యాచ్ కేకేఆర్ ఇంకా డీసీ మ్యాచ్ లో ఉన్న టీమ్స్ కి వెళ్దాం. అసలు కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. అసలు వాళ్ళు అసలు ఈ మ్యాచ్ లో అసలు ఈ వారంలో అసలు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లో అయితే నీకు స్వర్గాన్ని చూపిస్తే ఇంకో మ్యాచ్ లో నరకాన్ని చూపించారు. అసలు వాళ్ళు అంటే ఆ 2 మ్యాచ్ల తేడాలు చూస్తే ఏమున్నాయి, టీమ్ కాంపోజిషన్ చూస్తే ఒకే ఒక మనిషి సునీల్ నారాయణ్. అసలు ఈ ఒక్క మనిషి అసలు అంత చేంజ్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాడు రాజు? అసలు ఏమనిపించింది నిన్న సునీల్ నారాయణ్ రోల్? తను కొంచెం వేరే యాక్షన్ తో వచ్చాడు,
తన చైన్ ఇట్లా స్ట్రైట్ గా పెట్టుకొని ఇట్లా దాచిపెట్టుకొని బాగా తెచ్చుకొని వేసాడు. అసలు బౌలింగ్ పరంగా అయినా కానీ బ్యాటింగ్ పరంగా అయినా కానీ నిన్న తను క్రియేట్ చేసిన కేయాస్ ఒక రకంగా చూస్తే అసలు సడన్ గా నంబర్ 4 వచ్చేసి. నీ కామెంట్స్ ఏంటి రాదు దానిపైన? ముందుగా నిన్న సునీల్ నారాయణ్ పర్ఫార్మెన్స్ కి ఐ థింక్ ఫుల్ క్రెడిట్ గోస్ టు బ్రెండన్ మెక్కలం. మనిద్దరం కూడా కొన్ని ఇంటరాక్షన్స్ లో మాట్లాడుకున్నాం, బ్రెండన్ మెక్కలం అండ్ ఇయన్ మోర్గన్ కాంబినేషన్ అనేది ఎంత ఎక్సైటింగ్ గా ఉండబోతుంది అనేది మనం కొన్నిసార్లు మనం ఇంటరాక్షన్స్ లో చెప్పుకున్నాం. సో అది అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడానికి ఆ మెయిన్ కీలకమైన విషయం ఏంటని చూసుకుంటే ఖచ్చితంగా సునీల్ నారాయణ ఇన్నింగ్సే టర్న్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే నితీష్ రాణా బాగా ఆడాడు, బట్ సునీల్ నారాయణ సపోర్ట్ వల్ల నితీష్ రాణా ఇన్నింగ్స్ ఇంకా బాగా హైలైట్ అయింది. సో చూసుకుంటే స్ట్రాటజీ చూడు, రబాడా 2 ఓవర్స్ స్టార్టింగ్ లో వేస్తాడు. అంటే స్టార్టింగ్ అంటే ఐ థింక్ అరౌండ్ 7th or 8th ఓవర్ లోపు అతను 2 ఓవర్స్ వేస్తాడు. ఆ స్టేజ్ లో నోకియా కూడా 2 ఓవర్స్ వేస్తాడు. సో వాళ్ళిద్దరు మెయిన్ బౌలర్స్ కి 4 ఓవర్స్ ఉన్నాయి. ఇంకా మిడిల్ లో చూసుకుంటే డీసీ వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, అశ్విన్, అక్షర్ పటేల్, మార్కస్ స్టోయినిస్, తుషార్ దేశపాండే. సో ఖచ్చితంగా ఈ నలుగురు పేరులో కొద్దో గొప్ప రెస్పెక్ట్ ఇస్తాము ఈ బౌలర్ కని చెప్పుకోవడానికి అశ్విన్ తప్ప ఈ ముగ్గురిని కూడా టార్గెట్ చేయొచ్చు అనే మైండ్ సెట్ తోనే ఉంటారు ఏ టైప్ ఆఫ్ టీం అయినా సరే. సో చూస్తే సునీల్ నారాయణ కరెక్ట్ గా ఆ ప్లేస్ లో ఎంత బాగా స్ట్రాటజికల్ గా ఆలోచించాడు చూడు అసలు బ్రెండన్ మెక్కలం. ఎందుకంటే ఆ స్టేజ్ లో కనుక ఒకవేళ సునీల్ నారాయణ అవుట్ అయిపోయి ఉంటే, సో మేబీ ఇప్పుడు ఎందుకంటే టీమ్స్ ఇప్పుడు ఢిల్లీ వెంటనే రబాడాని తీసుకొచ్చి అటాక్ చేయడానికి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. ఎందుకంటే రబాడే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లో చాలా సార్లు 3 ఓవర్లు వేసాడు, కానీ నిన్న 2 ఓవర్లు ఉండేసరికి ఖచ్చితంగా అయన్ మోర్గన్ ఇట్లాంటి ప్లేయర్స్ కి రబాడా డెప్త్ లో చాలా క్రూషియల్ అని వాళ్ళు హోల్డ్ చేశారు. సో ఆ మూవ్ అనేది కేకేఆర్ కి బాగా వర్కౌట్ అయింది నిన్న. ఖచ్చితంగా సునీల్ నారాయణ ఎట్లా అటాక్ చేశాడు చూసాం. స్పిన్ లేదు, పేస్ లేదు, ఇంకా విరుచుకుపడ్డాడు ఒక విధంగా. నువ్వు అన్నట్టుగానే కేకేఆర్ యునో రైజింగ్ ఫ్రమ్ ది యాషెస్ అన్నట్టు చెప్పుకున్నట్టు దానికి ఒకే ఒక్క కారణం సునీల్ నారాయణ్. అది మాత్రం అతని స్థానం జస్ట్ నిన్న మ్యాచ్ లోనే కాదు, నాకు తెలిసి కేకేఆర్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయగలిగే ఒక ఏకైక ప్లేయర్ నాకు తెలిసి సునీల్ నారాయణ్ ఒక్కడే. ఎందుకంటే ఇప్పుడు రసెల్ కి ఇంజురీ అయింది, సో అతను మరి ముందు మ్యాచ్ లో ఆడతాడా లేదనేది కొంచెం అనుమానం. ప్లస్ అతని ఫామ్ ని కన్సిడర్ చేసుకుంటే అసలు సాధారణంగా రసెల్ దగ్గర నుంచి ఇప్పుడు నరేన్ ఆడిన ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఒకటి రెండు రసెల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కేకేఆర్ ఫ్యాన్స్, కానీ అది నరేన్ దగ్గర నుంచి వచ్చినాయి. సో ముందున్న మ్యాచెస్ లో నాకు తెలిసి నరేన్ ఫామ్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది కేకేఆర్ కి. రాజు అసలు అది బెండన్ మక్కలం రోల్ గురించి చాలా బాగా చెప్పావు. అసలు ఆ నంబర్ 4 లో ఎప్పుడైతే వచ్చాడో సునీల్ నారాయణ మైండ్ పోయింది. అసలు నీకు రికీ పాయింటింగ్ ఎంత మండిపోయిందంటే నిన్న అసలు దగ్గోట్లుండే. నీకు శ్రేయస్ అయ్యర్ ఏదో చేస్తున్నాడు, నువ్వు ఎవరిని వేసినా బౌలింగ్ వేయించిన స్పిన్నర్ అశ్విన్ చేత ఆఫ్ స్పిన్ వేయిస్తుంటే అశ్విన్ కొడుతున్నాడు. అశ్విన్ నిన్న బ్లండర్ చేశాడు, లెగ్ స్పిన్ వేసాడు. ఇందుకు ఆఫ్ స్పిన్ కొడుతున్నాడు అని చెప్పి వాడికి ఈజీగా ఉండాలని చెప్పేసి నారాయణ లెగ్ స్పిన్ వేసాడు. అది ఆ టాక్టిక్ ఏందో కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ అసలు ఇక అది జరుగుతున్నప్పుడు బౌలింగ్ అట్లా వేస్తున్నప్పుడు ఒకసారి డగ్అవుట్ మీదకి ప్యాన్ అయింది అనమాట కెమెరా. పాయింటింగ్ మొక్క అసలు ఇట్లా బూతులే నోట్లో బూతులే ఉండే. ఏంద్రా వాడు ఏం చేస్తున్నాడు, అసలు వాడు ఏం బౌలింగ్ చేస్తున్నాడు, వాడు ఏంది ఆ ఫీల్డ్ లేదు అని మాట్లాడుతుండే. అసలు అది జరగడానికి కారణం సునీల్ నారాయణ. అసలు తను క్రియేట్ చేసిన అసలు సడన్ గా నీకు ఎక్స్పెక్ట్ చేయడు. నీకు అదే గ్రేట్నెస్. అసలు సునీల్ నారాయణ లాంటి ప్లేయర్ వచ్చేసి నీకు సడన్ గా నీకు తను ఆడే టైప్ ఆఫ్ ప్లే నీకు అర్థం కాదనమాట. ఎట్లా వీడు ఎక్కడ కొడతాడు ఏం కొడతాడో అర్థం కాదు. ప్రతి బాల్ కొట్టడమే, నీకు ఏమి నీ క్యాల్కులేషన్ ఉండదు, ఏమి ఉండదు. కొడితే కొడతాడు, లేదంటే అవుట్ అవుతాడు. అలా గట్టిగా 4 తగిలినాయంటే మ్యాచ్ సిచ్యుయేషన్ చేంజ్, మొమెంటం చేంజ్ అసలు. సో సునీల్ నారాయణ అసలు ఎందుకని చెప్పి T20లో అంత వాల్యూ ఇస్తారంటే నీకు ఆండ్రే రసెల్ ఇంకా సునీల్ నారాయణ అంటే అది నిన్నటిదే అసలు ఎగ్జాంపుల్. అసలు ఇంకా సునీల్ నారాయణ గురించి మాట్లాడుకున్నప్పుడు తన జూనియర్ వరుణ్ చక్రవర్తి గురించి కూడా మాట్లాడుకుందాం మనం. అసలు నిన్న వచ్చేసి 5 వికెట్లు తీసి పడేశాడు. అసలు నీకు అసలు తన బౌలింగ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నీకు టాప్ స్పిన్, నీకు బాల్ పడి నీకు అంత కొట్టడం అంత ఈజీ కాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు టెన్నిస్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. టెన్నిస్ ఆడేటప్పుడు నీకు టాప్ స్పిన్ ఆడితే నీకు ఫాస్ట్ గా రాదు బాల్. కాకపోతే నీకు బాల్ నీకు ఒక రకంగా ఆక్వర్డ్ గా బౌన్స్ అవుతుంది. ఆ చిన్న ఆక్వర్డ్ బౌన్స్ ఏదైతే ఉంటుందో దాని వల్ల నీకు ప్లేయర్స్ నీకు బ్యాట్ తో నీకు క్రికెట్ లో నీకు ఇట్లా కొట్టడం అయినా కానీ టెన్నిస్ లో కొట్టడం అయినా కానీ నీకు బాల్ ని కంట్రోల్ చేయలేవు అసలు కొడుతున్నప్పుడు. నిన్న అదే చూసాం నేను. రిషబ్ పంత్ అందరినీ అవుట్ చేశాడు అసలు నీకు బాగా అసలు టాప్ స్పిన్ వేసి. అసలు నిజంగా వరుణ్ చక్రవర్తి అయితే నాట్ ఈజీ టు గెట్ ఓవర్ అసలు. అంతా నేనే చాలా తక్కువ అంచనా వేసాను. ఏదో ఉన్నాడు, ఏదో గల్లీ బౌలర్లు ఇట్లాంటి వాళ్ళు శ్రీలంకలో 10 మంది ఉంటారు, ఎప్పుడు
ఎట్లా అట్లా వేస్తుంటారు బాల్ విస్ట్ స్పిన్నర్స్ అనుకున్నా కానీ నన్ను అయితే రాంగ్ ప్రూవ్ చేశాడు అసలు. చాలా నిన్న అంటే అంటే నీకు అంత హెట్మయర్ పంత్ వీళ్ళంతా నీకు కొడితే బాల్ ఎక్కడో పడుతుంది అసలు. అట్లాంటి ప్లేయర్స్ అసలు నువ్వు సిక్స్ కొట్టనీయకుండా ఆపేసి అసలు బాగా అసలు 5 వికెట్లు తీసాడంటే నువ్వు అందరు అటాక్ చేసాడు ఏదో జంక్ వికెట్స్ అని అందరు మాట్లాడుకున్నా కానీ కాదు, అది నిజంగా యాక్చువల్గా వాల్యూడ్ వికెట్స్ అవి. అవును రాహుల్, వాట్ అండ్ ఆసమ్ స్టోరీ. అసలు ఈ వరుణ్ చక్రవర్తి గురించి ఇప్పటి వరకు ఎవరికైనా కానీ అతని క్రికెటింగ్ జర్నీ ఎవరికైనా తెలియకపోయి ఉంటే ఖచ్చితంగా ఇంటర్నెట్లో బోల్డ్ అండ్ ఆర్టికల్స్ ఉన్నాయి అతని జర్నీ పైన, ఒకసారి చదవండి. మీ అందరికీ కూడా ఎప్పుడైనా కొంచెం డౌన్గా ఆర్ ఇఫ్ యూ నీడ్ సమ్ ఇన్స్పిరేషన్, ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇన్స్పైర్ అవుతారు. ఇట్స్ అ వెరీ ఆసమ్ జర్నీ. సో వెరీ హ్యాపీ ఫర్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా అతని బౌలింగ్లో జస్ట్ ఏదో వచ్చి వెరైటీ బౌలర్, ఏదో ఆఫ్ స్పిన్లో వేరియేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాక్షన్, ఈ టైప్ ఆఫ్ పాయింట్స్ కాకుండా లైక్ ట్రెడిషనల్ టాప్ స్పిన్ మీద రిలై అయ్యి అతను నిన్న మ్యాచ్లో 5 సాధించడం అనేది రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ నాకెందుకో కేకేఆర్ ముందు మ్యాచ్లో, ఆర్సీబీ మ్యాచ్లో పాపం కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఒక్క బాల్ కూడా వేయలేదు. అంటే ఆ మ్యాచ్లో బౌలింగ్ వేయడానికి అవకాశం కూడా లేదులే. కానీ నాకు తెలిసి ఆర్సీబీకి వేసిన 13 ఎన్నో ఓవర్లు వేశారు. ఆ 13 ఓవర్లో ఒక్క ఓవర్ కూడా కుల్దీప్ని బౌలింగ్ తీసుకురాలేదు. అంటే నేను అంతకుముందు ఎపిసోడ్లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను, కుల్దీప్ లాంటి ఇండియన్ రిప్రజెంట్ చేసే ప్లేయర్ని అలా కాన్ఫిడెన్స్ దెబ్బతీయడం అనేది మంచి విషయం అయితే కాదు. ఎందుకంటే ఓకే, వరుణ్ చక్రవర్తి నిన్న బాగా పర్ఫామ్ చేశాడు అండ్ అతను టాలెంట్ అందరికీ తెలిసింది, అతను ఏం చేయగలడు, అతని ఎబిలిటీ ఏంటి అనేది. బట్ ఇప్పుడు కుల్దీప్ యాదవ్ నేను పక్కన పెట్టడానికి సరే, నిన్న మ్యాచ్ బాగా వర్కౌట్ అయింది కాబట్టి అది పెద్దగా కనబడలేదు. అందరూ బహుశా మర్చిపోయి ఉంటారు కూడా అసలు కుల్దీప్ యాదవ్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడుతున్నాడని. కానీ అట్లాంటి ప్లేయర్ని మాత్రం ఎందుకు కొంచెం కేర్ఫుల్గా అతన్ని హ్యాండిల్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఏదో T20లో రిజల్ట్స్ రాబట్టాలి, గెలిచామో ఓడిపోయామో ఇంతే, వేరేదంతా జాంతానయ్య అనే టైప్లో అయితే ఆ పాలసీతో ఉంటే కనుక కేకేఆర్కి ముందు మ్యాచెస్లో ఎక్కడో చోట ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకు ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు నిన్న మ్యాచ్ని మనం పక్కన పెట్టేస్తే కేకేఆర్ ఓకే టేబుల్లో వాళ్ళు టాప్ 4-5 ఇక్కడ ఈ స్టేజెస్లో ఫ్లోట్ అవుతూ ఉన్నారు. కానీ అసలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఇప్పుడు హార్డ్ కోర్ కేకేఆర్ ఫ్యాన్ని అడిగితే అసలు ఈ 2020లో కేకేఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నిన్న మ్యాచ్ని పక్కన పెట్టేసి వేరే మ్యాచ్లు చెప్పంటే వాళ్ళే ఒప్పుకుంటారు ఇట్స్ పర్హాప్స్ వన్ ఆఫ్ ది డిజాస్ట్రస్ షోస్ బై కేకేఆర్ అని. కానీ అదృష్టం వల్ల ఒక మ్యాచ్ సన్ రైజర్స్తో సూపర్ ఓవర్ గెలవడం, మరలా ఒక పంజాబ్ మ్యాచ్ స్క్వీజ్ చేయడం, మళ్ళీ చెన్నై మీద మ్యాచ్ చేజ్లో స్క్వీజ్ చేయడం. సో ఇవన్నీ ఓకే, క్రెడిట్ టు ఆల్ దేర్ ప్లేయర్స్ అండ్ మేనేజ్మెంట్. బట్ ఆల్ దాట్ అసైడ్ మిగిలిన ప్లేయర్స్ అంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ గురించి కూడా మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం అంతకు ముందు. ఎందుకు అతను నన్ను అడిగితే లాంగ్ టర్మ్లో శుభ్మన్ గిల్ని నెంబర్ 3లో స్లాట్ చేస్తేనే పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ హీఈస్ అన్ ఓపెనర్. నేను చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ చెప్తున్నాను, శుభ్మన్ గిల్ నాకెందుకు ఓపెనర్గా అయితే అనిపించట్లేదు. అంటే నో డౌట్ అబౌట్ హిస్ టాలెంట్, ఎబిలిటీ, యాటిట్యూడ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐ ఫీల్ మేబీ అతను నెంబర్ 3 ఆర్ నెంబర్ 4కి అతను కేకేఆర్ ఫ్యూచర్లో కీ రోల్ ప్లే చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. సో శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ అవ్వచ్చు, నితీష్ రాణా కూడా లైక్ నిన్న మ్యాచ్ని మినహాయిస్తే దగ్గర ఒక 5-6 మ్యాచ్లు వరుసగా ఫ్లాప్ అయ్యాడు. సో ఓకే, నిన్న మ్యాచ్తో వాళ్ళు మరలా కొంచెం పునర్జీవం పొందుకున్నట్టే అనుకోవచ్చు. సో ఈ రెస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ చూసుకుంటే నారాయణని మినహాయిస్తే బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఇప్పుడు చూసాం, చాలాసార్లు జంబుల్ చేశారు వాళ్ళు. సో ఏ విధమైనటువంటి బ్యాటింగ్ ఆర్డర్తో వెళ్తే బెటర్ అనుకుంటున్నావు రాహుల్? లేదు ఇప్పటివరకు ఇలా ఎలా అయితే ఎక్స్పెరిమెంట్ చేశారో అలాగే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే బెటర్ అనుకుంటున్నావు? కేకేఆర్ వాళ్ళు అసలు ఎక్స్పెరిమెంట్ కి అసలు పుట్టిన పేరు వాళ్ళు. అసలు నువ్వు చెప్పినట్టు ఊరికే ఎక్స్పెరిమెంటే చేస్తున్నారు, కానీ ఏమో వాళ్ళు సెటిల్ అవ్వాలి. నాకు తెలిసి శుభ్మన్ గిల్ త్రిపాఠి సెటిల్ అయిపోవాలి. మళ్ళీ బ్యాంట్ అనేది తీసుకొచ్చి ఓపెనింగ్ చేపిడాలు, నిన్న త్రిపాఠి అంటే నిన్న రాణమే ఓపెనింగ్ చేశాడు, ఇట్లా మరీ డాన్సులు చేయొద్దు. నాకు తెలిసి రాణా నాకు తెలిసి ఓపెనింగ్ అంటే ఎప్పుడైనా నాకు నెంబర్ 3నే బెటర్. నిన్న బాగా ఆడాడు ఒప్పుకుంటా, కానీ నిన్న ఫ్రీక్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. చూస్తే రాణా అసలు ఈ ఏడు అసలు మినిమం కన్సిస్టెన్సీ లేదు. నువ్వు చెప్పింది రైటే, అసలు వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ లో నీకు ఇక్కడ ఒక ప్లేయర్ పక్కా ఆడతాడని అయితే ఇంకా ఫిక్స్ గా తెలియదు. ఏదో అక్కడక్కడ నీకు ఇది ఆడేసి నీకు బౌలింగ్ లో నారాయణ, నీకు లాకీ ఫర్గ్యూసన్ సన్ రైజర్స్ మ్యాచ్ లో వచ్చి వికెట్లు పీకేసి గెలిపించడం లాంటివి వచ్చినాయి, కానీ ఒక కన్సిస్టెంట్ ఒక బ్యాంకబుల్ బ్యాట్స్మెన్ గానీ ఎవరు ఉండట్లే అసలు కేకేఆర్ కి.
దాని మీద వాళ్ళు చూసుకోవాలండి. నన్ను అడిగితే వాళ్ళకున్న ఏకైక ఒక ఈ బ్యాట్స్మెన్ పక్కా వాళ్ళు ఆడతాడు అని తెలుసు అంటే మార్గన్ ఒక్కడే. అసలు మార్గన్ ఒక్కడే నీకు మినిమం బ్యాటింగ్కి వెళ్తే వికెట్ ఈజీగా ఇవ్వకుండా కొంచెం నీకు రెస్పాన్సిబిలిటీతో ఆడుతున్నాడు. డీకే గురించి ఏంటో మరి అసలు తను ఖచ్చితంగా లాస్ట్ 5-6 ఓవర్లు వస్తేనే మంచిగా ఆడతాడు అన్నట్టు ఫిక్స్ అయినట్టున్నాడు. ఏంటో మరి ముందు వస్తే మినిమం స్ట్రైక్ రొటేట్ చేయట్లేదు. ఏంటో మరి మైండ్ సెట్ పరంగా ఏంటో మరి మానసికంగా తనకి ఏమైతుందో అర్థం కాదు అసలు. నీకు ఒకసారి నీకు ఎక్కువ రన్లు ఎక్కువ బాల్లోనే ఆడుకోవడానికి పెద్ద ఇన్నింగ్స్ ఆడొచ్చు అనే ప్రెషర్ వల్ల తను అవుట్ అయిపోతాడో ఏంటో అర్థం కాదు. ఇంకో పాజిటివ్ వచ్చేసి ప్యాట్ కమిన్స్. ఇప్పుడు అందరూ క్వశ్చన్లు అడిగారు అసలు ప్యాట్ కమిన్స్ వికెట్స్ తీయట్లేదు, ఏం తీయట్లేదు, బౌలింగ్ ఏదో వేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, ఎకానమీ రేట్ కోసం ఆడుతున్నట్టుంది అన్నట్టు అన్నారు. ఏదో వికెట్ రన్స్ తక్కువ ఇస్తున్నాడు డిఫెన్సివ్ కానీ. కానీ నిన్న ఒక్కసారి ఓపెనింగ్స్ వెళ్తే డిసైడ్ చేసి పడేసాడు మ్యాచ్ ని. నీకు నీకు అజింక్య రహానే లాంటి టెస్ట్ లెవెల్ బ్యాట్స్మెన్ నీకు ఫస్ట్ బాల్ అవుట్ చేసి పడేసాడు. అసలు రహానే చాలా పూర్ షాట్ అనుకో, అది కాళ్ళు కదలకుండా. కానీ అసలు శిఖర్ ధవన్ అంత ఫామ్ లో ఉన్నాడు. అసలు అంత ఫామ్ లో ఉంటే శిఖర్ ధవన్ ని అరౌండ్ ద వికెట్ పోయి అసలు పర్ఫెక్ట్ బాల్. అసలు అది నువ్వు టెస్ట్ మ్యాచ్ లో చూస్తాం అసలు అట్లాంటి బాల్ నీకు అరౌండ్ ద వికెట్ వచ్చేసి ఇట్లా నీకు యాంగిల్ ఇట్ వచ్చి సడన్ గా స్ట్రైట్ అని అవడం అసలు అన్ప్లేయబుల్ బాల్. ధవన్ అంత ఫామ్ లో ఉండి కూడా అవుట్ అయ్యాడంటే అర్థమవుతుంది మనకి. కాబట్టి అంటే వీళ్ళకి అటు ఇటు చేసి కేకేఆర్ నేను ముందు కూడా చెప్పాను, వీళ్ళు పర్ఫెక్ట్ టీం కాదు. నాకు పర్సనల్ గా పర్ఫెక్ట్ టీమ్స్ కంటే నీకు సడన్ గా ఒక క్రూషియల్ ఇన్నింగ్స్, క్రూషియల్ పర్ఫార్మెన్స్ గెలిచే టీంల పైన ఎక్కువ నమ్మకం ఉంటుంది అనమాట. వీళ్ళు బాగా ఆడగలుగుతారు, వీళ్ళు కన్సిస్టేషన్స్ ఎవరు వాళ్ళు నిలబడతారు. అది ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కేకేఆర్ లో కనిపిస్తుంది. వాళ్ళు కానీ చూసుకుంటే వాళ్ళు మరి నేను అన్నాను 85 వరకు వెళ్తాను కూడా అంటున్నాను, కానీ మరి 85 ఆల్ అవుట్ మరి ఎప్పుడు ఏ మ్యాచ్ లో 85 ఆల్ అవుట్ అవుతారో మనకు తెలియదు. మరి అది వాళ్ళు తీసుకోవాల్సిన ఛాన్స్. మరి బేసిక్ గా కేకేఆర్ టీమ్ ను చూసుకుంటే బ్రెండన్ మకలమే కనిపిస్తాడు. బ్రెండన్ మకలం అంతే. ఎప్పుడైనా పోకర్ ఆడితే నీకు అంతా ఆల్ ఇన్ చేసే రకం. నీకు ఓకే ఓకే ఇప్పుడు మనం ఏమైనా గెలవాలంటే మొత్తం ఏదైనా దావ మీద పడేయాలి, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదన్నట్టు టైపు. టీం కూడా అట్లానే ఆడుతుంది. మరి అది మంచిదా చెడ్డదా అంటే మరి ఏమో రిజల్ట్ బట్టే చెప్పాలి. దానికి నీకు ప్రాసెస్ ని మనం ఏం పెద్ద పాయింట్అవుట్ చేయలేము. నడిస్తే నడుస్తుంది, లేదంటే లేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఓకే. ఒక శుభ పరిణామం ఏంటంటే కేకేఆర్ కి మనతో ముందు కూడా చెప్పుకున్నాం, మోర్గన్ అండ్ మెక్కలం ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు స్ట్రాటజీస్ విషయంలో కూడా ఎస్పెషల్లీ బౌలింగ్ స్ట్రాటజీస్ కొంచెం నాకెందుకు ఇద్దరికి కొంచెం సిమిలర్ కనిపిస్తాయి. మేబీ మోర్గన్ ఖచ్చితంగా మెక్కల ఇన్ఫ్లుయెన్స్ అయితే కనబడుతుంది. సో ఆ కాంబినేషన్ కనుక నువ్వు అన్నట్టుగా కంప్లీట్ సూపర్ పర్ఫెక్ట్ టీమ్ లా కాకుండా అట్లీస్ట్ ఆ నరైన్ లాంటి పర్ఫార్మెన్స్ ఒక మ్యాచ్, మరలా నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరైనా అట్లాంటి సూపర్ నాక్ ఆడడమో వికెట్స్ తీయడమో చేస్తే ఖచ్చితంగా దే స్టిల్ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్ టు గో టు ద ప్లే ఆఫ్స్. ఇప్పటికైతే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. అండ్ వాళ్ళ ఆర్సీబీ మ్యాచ్ ని చూసుకుంటే, ఇప్పుడు నువ్వు ఇందాక దినేష్ కార్తిక్ గురించి చెప్పావు, అండ్ అది కంప్లీట్ డిజాస్టర్ అసలు ఆ మ్యాచ్ లో. అండ్ బిగ్గెస్ట్ వరీ పాయింట్ ఏంటంటే కేకేఆర్ అండ్ దినేష్ కార్తిక్ విషయంలో అతను ఈ సీజన్ లో దగ్గర లెగ్ స్పిన్ కి 5 సార్లు 6 సార్లు అవుట్ అయ్యాడు. అంటే అసలు దినేష్ కార్తిక్ అండ్ ఈ సమ్మన్ హూ ఇస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తమిళనాడు అంటే అసలు ఏంట్రా సౌత్ ఇండియాలో స్పిన్ అంటే, అసలు సౌత్ ఇండియన్ కాదు జనరల్ గా ఇండియాలోనే అసలు ఇండియన్ ప్లేయర్స్ అంటే బెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ అంటారు. అండ్ దట్ టు దినేష్ కార్తిక్ లాంటి ప్లేయర్ అంటే మిడిల్ ఆర్డర్ లో ఆడే రోల్ ఉన్న ప్లేయర్ అంటే అసలు స్పిన్ ని చాలా అలవోకగా ఆడే టైప్ ఆఫ్ ప్లేయర్ గా నేమ్ కూడా ఉంది దినేష్ కార్తిక్. కానీ ఈ సీజన్ లో చూసుకుంటే అసలు లెగ్ స్పిన్ బౌలింగ్ వేస్తుంటే అసలు నాకు బ్యాటింగ్ వచ్చా రాదా అనే స్టైల్లో ఆడుతున్నాడు. సో అది కూడా ఒక వర్రీ. ఎందుకంటే ఇప్పుడు మనం అంతకుముందు బేర్స్టో గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నప్పుడు అతను ఒక పర్టికులర్ డెలివరీకి ఎక్కువ అవుట్ అవుతున్నాడని, ఖచ్చితంగా దినేష్ కార్తిక్ ఈ విధంగా ఉంటే అట్లీస్ట్ అతని వీక్నెస్ 1-2 మ్యాచ్ లో బయటపడకపోయినా ఏదైనా క్రూషియల్ డూ ఆర్ డై విన్ గేమ్స్ లో ఖచ్చితంగా టీమ్స్ ఏం చేస్తాయంటే ఒక లెగ్ స్పిన్ తీసుకొచ్చి టార్గెట్ చేస్తాయండి, గేమ్ అక్కడే కిల్ చేస్తాయి. సో అది కూడా కొంచెం కరెక్ట్ చేసుకోవాలి, ఆ టెక్నికల్ ఫ్లాస్ అనేవి కూడా. అండ్ అసలు ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ చూసుకుంటే అసలు మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం రానే వచ్చింది. అసలు ఏమనుకుంటున్నావు, నీ ప్రెడిక్షన్ ఏంటి చెప్పు. అసలు ఆర్సీబీ ఫైనల్ పోతుందా, లేదు ప్లే ఆఫ్స్ వరకు పోయి వెనక్కి వస్తారా, లేదు కప్ కొడతారా? ఆర్సీబీ అంటే ఇప్పుడు నేను ఏమాత్రం వాళ్ళపైన జోకులు వేయలేము ఎవ్వరం. అసలు మొహమ్మద్ సిరాజ్ ఇన్నేళ్లు బాగా ఆడకపోతే తన చేత కూడా తనను కూడా మంచిగా వాడుకొని నీకు కోహ్లీ క్యాప్టెన్సీని ఫస్ట్ టైం ఈ పాడ్కాస్ట్ లో మనం అప్రిషియేట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాము.
నీకు ప్రతి మ్యాచ్ లో సుందర్తో బౌలింగ్ వేయించారు, అలాంటిది తను ఎందుకో పిచ్ చూసి నీకు కండిషన్ చూసి సిరాజుని వెళ్ళి చేయి మామా అన్నాడు, అన్న ఏమియా అన్నాడు, ఇక వచ్చి మొత్తం చూసేసుకున్నాడు. అసలు ఒక్క ఓవర్ లో మ్యాచ్ ఫినిష్ చేసి పడేసాడు నీకు 2 వికెట్లు తీసేసి. అంటే ఆర్సీబీ అయితే గట్టిగా టైం అయితే నడుస్తుంది, పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. అబ్బా నీకు క్రిస్ మారిస్ రాకతో అయితే వాళ్ళ గేమ్ ప్లాన్ గానీ వాళ్ళ స్ట్రాటజీస్ గానీ అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. అసలు సిరాజ్ బాగేస్తున్నాడు, మరి సిరాజ్ ప్రతి మ్యాచ్ బాగేస్తాడు అనేది చిన్న డౌట్. మరి తను డెత్ లో ఇప్పుడు ఏదో మ్యాచ్ బాగేసాడు అని చెప్పి డెత్ లో బౌలింగ్ ఇస్తే మళ్ళీ కొడతారు, మళ్ళీ మళ్ళీ ఏడవాల్సి వస్తుంది ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ. ఒక రకంగా చూస్తే బాగా వెల్ ఆయిల్డ్ ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ వీడియోస్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అసలు కోహ్లీ అసలు ఒక రకంగా కార్పొరేట్ కల్చర్ కనిపిస్తుంది ఆర్సీబీ వాళ్ళ మేనేజ్మెంట్ చూస్తుంటే. అసలు ఆల్ క్రెడిట్ నీకు మైకెస్ అని సైమన్ క్యాటిచ్ వాళ్ళు ఇంత మంచిగా మేనేజ్ చేస్తున్నారు టీమ్ ని, ఎస్పెషల్లీ కోహ్లీ లాంటి వోలటైల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు. అసలు ఫ్యాన్స్ పాపం వాళ్ళు డిజర్వ్ ఇట్, ఇన్నేళ్లు పడిన కష్టాలకు వాళ్ళు దే డిజర్వ్ ఆల్ దిస్. అది కాకుండా అసలు పర్ఫార్మెన్సెస్ పరంగా ఈ వారం చూసుకుంటే అసలు కేకేఆర్ పర్ఫార్మెన్స్ అయితే వారం 1 సైడ్ అయిపోయింది. అది ఇంకా పెద్ద టాకింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా రాజు మరి నీ దృష్టిలో? ముందుగా నువ్వు మెన్షన్ చేసిన పాయింట్స్ లో మేనేజ్మెంట్ అయితే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఆర్సీబీ విషయంలో. ఎందుకంటే ఆర్సీబీ బ్యాక్గ్రౌండ్ స్టాఫ్ లో ఆ టీమ్ మేనేజ్మెంట్ లో ఆల్రెడీ నాతో వర్క్ చేసిన ఒక ఇద్దరు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పిన ఒక రిపీటెడ్ పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆర్సీబీ ఏ విధంగా వాళ్ళ టీమ్ కల్చర్ ఎలా ఉండేదో, అంతకుముందు సీజన్స్ లో వాళ్ళు ఎట్లా వాళ్ళ టీమ్ ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, డ్రెస్సింగ్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండదో, దే హ్యాడ్ దిస్ విజన్ కంప్లీట్ గా ఈ సీజన్ అసలు ఒక రిఫ్రెష్డ్ ఎనర్జీ ఇవ్వాలి ఆర్సీబీ కానీ చాలా మోటివేటెడ్ గా ఉన్నాము. సో ఆ ప్రయత్నంలోనే చాలా స్ట్రాటజికల్ గా మూవ్స్ అన్ని కూడా చేశాము, టీమ్ సెలెక్షన్స్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అని చెప్పి నాతో షేర్ చేశారు. సో ఒక విధంగా చూసుకుంటే కోహ్లీ కూడా ఇప్పటివరకు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్స్ అన్ని వీడియోస్ చూస్తే ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా అతను టీమ్ మేనేజ్మెంట్ క్రెడిట్ ఇచ్చాడు, అంటే ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినందుకు మెయిన్ గా. కానీ నువ్వు అన్నట్టుగానే ఆర్సీబీకి అయితే బాగా వాళ్ళు టీం ఫస్ట్ హాఫ్ లోనే చాలా బాగా పర్ఫామ్ చేసి అభిమానులందరికీ కూడా చాలా ఆశలు అయితే పెంచారు. సో ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే, సాధారణంగా వాళ్ళ విక్టరీస్ అన్నిట్లో ఎక్కువగా కీ రోల్ ఏబీ డివిలియర్స్ ఒక 2-3 మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏబీ డివిలియర్స్ కి కొంచెం ఉన్న ఒక క్రిటిసిజం ఏంటంటే, అది చాలా మంది అన్ఫేర్ క్రిటిసిజం అని అంటారు. అతను ఎందుకో ప్రెజర్ సిచ్యువేషన్స్ లో హీ డజంట్ లైక్ రియల్లీ షో అప్ ద కైండ్ ఆఫ్ యునో ఆ ప్లేయర్ దట్ హీఈస్ అనే ఒక టైప్ ఆఫ్ క్రిటిసిజం అయితే చాలా కాలంగా నడుస్తుంది. ఇప్పటికీ కొంతమంది అంటారు డివిలియర్స్ ఇస్ చోకర్ అది ఇదని. నేనైతే ఆ పాయింట్ ఒప్పుకోను. బట్ ఈసారి వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి గేమ్ లో కూడా ఆ విన్నింగ్ మూమెంటం క్రియేట్ అవ్వాలి. ప్లే ఆఫ్స్ కి నాకు తెలిసి ప్లే ఆఫ్స్ కి ఖచ్చితంగా వెళ్తారు ఆర్సీబీ. సో ఆ విన్నింగ్ మూమెంటం క్రియేట్ అవ్వాలి. విన్నింగ్ మూమెంటంతో పాటు కొంచెం ఆ బౌలింగ్ లో కూడా కోహ్లీ కొంచెం ఎక్కువగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయకుండా ఆ పిచ్ కండిషన్స్ ని అంచనా వేసుకుని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటే పర్లేదు. లేదు సర్లే ఒక మ్యాచ్ కే సిరాజు మళ్ళా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములాకి వెళ్ళిపోదాం, వాషింగ్టన్ సుందర్నితో బౌలింగ్ వేయిద్దాం అంటే, ఇవన్నీ కూడా డెఫినెట్లీ పిచ్ ని బేస్ చేసుకుని ఆలోచించుకోవాల్సిన విషయాలు. సో నేనైతే ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నది ఒకటి 2 పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఏబీ డివిలియర్స్ ఫామ్ ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అనేది చూడబోతున్నా. ఇప్పటి వరకు అతను ఏం ఆడాడు ఎలా ఆడాడు అనేది అందరికీ తెలిసిందే. బట్ ఇప్పటి నుంచి అతని ఫామ్ అనేది ఆర్సీబీ కీలకంగా మారిపోతుంది. అండ్ రెండోది వచ్చేసి కోహ్లీ బౌలింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి. సో ఈ రెండిట్ల మీద ఆర్సీబీ అసలు డిపెండ్ అయి ఉన్నాయన్నది నా భావన. అంతకంటే ఈ వారం మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకోవడానికి పెద్ద లేదు. ఇవాళ సాయంత్రం సిఎస్కేతో మ్యాచ్ ఉంది, వాళ్ళు అది గెలిచేస్తే ఇంకా వాళ్ళు తడిగుద్దేసుకొని కూర్చోవచ్చు ఫ్యాన్స్ కానీ వాళ్ళైనా కానీ ప్లే ఆఫ్ పరంగా. కానీ అదే అదే నువ్వు చెప్పినట్టు కేర్ఫుల్ గా ఏమి ఉండాలంటే, ఇప్పుడు బాగా కంప్లేసెంట్ గా అయిపోయి మనం ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో కూడా చూస్తున్నాం. సడన్ గా వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు. సడన్ గా వాళ్ళకి అంటే డిస్టర్బ్ అయిపోతారు టీమ్ సడన్ గా ఈ టైంలో. నీకు పూర్వం మనం కింగ్స్ 11 పంజాబ్ అప్పుడు అశ్విన్ కెప్టెన్ గా ఉన్నప్పుడు బాగా ఆడారు సగం వరకు. సడన్ గా నీకు ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయారు, అక్కడి నుంచి మొమెంటం సడన్ గా డిప్ అయిపోయింది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్సీబీ వాళ్ళు, అది చూసుకోవాలి. అది 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 ఒడ్డు దగ్గర పెట్టుకొని ఆడేస్తే వాళ్ళు నీట్ గా ప్లే ఆఫ్స్ వెళ్ళిపోయి అక్కడ మ్యాచ్ గెలి టాప్ 2 ఫినిష్ చేస్తే వాళ్ళు ఫైనల్ వెళ్ళిపోవచ్చు.
ఓకే, మూవింగ్ ఆన్. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమైంది రాజు, వీళ్ళకి సడన్ గా 2 మ్యాచ్లు ఓడిపోయారు ఈ వారం. 2 పంజాబ్ తో ఓడిపోయారు, మళ్ళీ నేను కేకేఆర్ తో ఓడిపోయారు. అసలు అంటే ఏమంటే సడన్ గా ఏమన్నా ఏమన్నా పంత్ హెట్మయర్ లేకుండానే వాళ్ళు అలెక్స్ క్యారీ ఆడి బాగానే మ్యాచ్లు గెలిచారు, కానీ తను పర్ఫామ్ చేయకపోయినా, హెట్మయర్ లేకపోయినా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆడతారు అనుకునే వారం చూస్తే ఏదో వాళ్ళ బ్యాటింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి సడన్ గా. ఉన్న ఏకైక బ్యాట్స్మెన్ వాళ్ళ దాంట్లో బాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుందంటే, అవసరం కంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గా కనిపిస్తుందంటే శిఖర్ ధవన్. అసలు శిఖర్ ధవన్ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. అసలు శిఖర్ ధవన్ కి ఏమైంది రాదు? పోయిన ఎపిసోడ్ లో కూడా మనం సూపర్ ఓవర్ మ్యాచ్ ఎపిసోడ్ లో, అంటే పోయినసారి చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ లో 100 కొట్టినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. కానీ అసలు శిఖర్ ధవన్ అసలు ఇంత కన్సిస్టెంట్ గా ఎప్పుడు అసలు ఐపీఎల్ ఆడలేదు, ఇంత పెద్ద పెద్ద స్కోర్స్. ప్లస్ నేను గమనించిన ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, ఒక కీలకమైన విషయం ఏంటంటే, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చేస్తున్నాడు. నీకు 20 ఓవర్స్ ఆడగలుగుతున్నాడు, కానీ అస్సలు ఆయాసం లేకుండా ఉంటున్నాడు మనిషి. నీకు కోహ్లీ లాంటి ప్లేయర్స్ 20 ఓవర్స్ ఆడితే ఒకవేళ బాగా ఎండింగ్ వచ్చేటప్పటికి బాగా అలసిపోయి ఉంటారు. కానీ ధవన్ 2 రన్స్ ఉరుకుతున్నాడు. నీకు మొత్తం 20 ఓవర్స్ ఆడి కూడా నీకు బాగా ఎనర్జీతో నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత. అంటే అది నీకు నాకు తెలిసి ఈ టోర్నమెంట్ లో ఈ కండిషన్స్ బాగా, అంటే నీకు ఫిజికల్ కండిషన్స్ ని బాగా హ్యాండిల్ చేసి శిఖర్ ధవన్ అని చెప్తా. అసలు మరి ఏం మరి ప్రెజెంటేషన్ కూడా అడిగితే చెప్పాడు, నేను లాక్డౌన్ లో బాగా వర్క్ చేశాను ఎండ్యూరెన్స్ మీద, కండలు జబ్బలు పెంచకుండా నేను నా ఎండ్యూరెన్స్ పైన వర్క్ చేశానని చెప్పాడు. దాని రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అసలు ఈ ఏజ్ లో నీకు 34 ఏళ్ళు వచ్చి నువ్వు ఇంత ఇంత ఫిట్ గా ఉండగలుగుతున్నావు అంటే ఆల్ క్రెడిట్ శిఖర్ ధవన్. చేంజ్ ఇన్ పర్ఫార్మెన్స్ కి తను చేసిన ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. అది పక్కన పెడితే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రిక్కీ పాంటింగ్ అని కూడా నమ్ముతాను. ఏదో పెడుతున్నాడు పోయి, ఏదో వీళ్ళందరూ శిఖర్ ధవన్ పిలిచి నువ్వేదో ఈ కషాయం తాగు, ఇది తాగితే నువ్వు రేపటి నుంచి బాగా ఆడాలి, నువ్వు ఇంటెంట్ తో నువ్వు స్ట్రైక్ రేట్ పెరిగిపోవాలని చెప్తే అది తాగితే నువ్వు నెక్స్ట్ మ్యాచ్ నుంచే బాగా ఆడుతున్నట్టు అనిపించింది. అసలు నీ కామెంట్స్ ఏం రాదు? సో శిఖర్ ధవన్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కి, అతని చేంజ్ ఆఫ్ ఫామ్ కి నాకైతే ముఖ్య కారణం ఫిట్నెస్ గానే కనబడుతుంది. నువ్వు మెన్షన్ చేసినట్టు డెఫినెట్లీ లుక్ సూపర్ ఫిట్. సో ఆ సూపర్ ఫిట్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇఫ్ యూర్ ఫిజికల్లీ ఫిట్ యూర్ మెంటల్లీ ఫిట్ యాజ్ వెల్. సో అది ఎప్పుడూ ఉంటది. సో ఖచ్చితంగా ధవన్ పర్ఫార్మెన్స్ అయితే ఒక కొత్త ఎనర్జీని ఇచ్చినట్టే చెప్పుకోవాలి ఢిల్లీ క్యాపిటల్స్ కి. కానీ ద ఫ్లిప్ సైడ్ చూసుకుంటే ధవన్ ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చాడో ఈ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అప్పుడు డౌన్ అయిపోయారు. అంటే అంతకు ముందు ఫస్ట్ హాఫ్ లో అంతా వీళ్ళిద్దరూ వాళ్ళ భుజాల మీద మ్యాచ్లు నడిపిస్తే, ఇప్పుడు ధవన్ కొడుతుంటే శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా కొంచెం ఎందుకో ఆ టైప్ ఆఫ్ మొమెంటం అనేది కనబడట్లేదు వాళ్ళ ఇన్నింగ్స్ లో. సో ఢిల్లీ క్యాపిటల్స్ లో నన్ను బాగా కలవరబెట్టే విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఫామ్. ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ లో అతను ఎలా ఆడాడు, అతని క్యాప్టెన్సీ ఎలా ఉందనేది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. కానీ ఎందుకో ఇప్పుడు అతని ఫామ్ అనేది కొంచెం ఎందుకు ఒక మ్యాచ్ లో షోల్డర్ ఇంజురీ అవ్వడం, అది కొంచెం మరి అది కంప్లీట్ గా రికవర్ అయ్యాడా లేదు, లైక్ ఈజీ ఇన్ ద రైట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది కూడా తెలియట్లేదు. సో శ్రేయస్ అయ్యర్ ఫామ్ కీలకం. ఎందుకు అని అంటే సింపుల్ రీజన్, శ్రేయస్ అయ్యర్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్. సో కెప్టెన్ కి కనుక కాన్ఫిడెన్స్ అండ్ అతని బ్యాటింగ్ లో కనుక డెఫినెట్లీ కొంచెం ఆ రకమైనటువంటి ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంటే అది ఖచ్చితంగా టీమ్ పర్ఫార్మెన్స్ లో కూడా అది ప్రభావితం చేస్తుంది. సో శ్రేయస్ అయ్యర్ ఫామ్ అయితే నేను కీన్ గా చూస్తున్నా. అతను లైక్ ఇంప్రూవ్ అవుతాడా లేదు, ఫస్ట్ హాఫ్ లో అలా ఎగిరి మరలా సెకండ్ హాఫ్ లో అంతా ఫ్లాప్ అవుతాడు అనేది మరి చూడాలి. అండ్ చూసుకుంటే ఇప్పుడు కింగ్స్ 11 పంజాబ్ లో మ్యాక్స్వెల్ రోల్ అయితే ఎలా ఉందో, ఈ పాపం లైక్ షిమ్రాన్ హెట్మేర్ కూడా పాపం అతను నిన్న కూడా ప్రయత్నం చేశాడు కొడదాం గట్టిగా అని, పాపం దొరికిపోయాడు వరుణ్ చక్రవర్తికి. కానీ ఈ షిమ్రాన్ హెట్మేర్ ప్లేస్ లో ఈ స్లాట్ లో మేబీ డానియల్ శామ్స్ లాంటి ప్లేయర్ ని తీసుకొచ్చి అతను యాడ్ చేసి ఇంకొక ఎక్స్ట్రా బౌలింగ్ క్వశ్చన్. ఎందుకంటే రబాడా, నోకియా ఓకే బాగా పెర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఏం పెద్ద తెలియదు ఇట్లాంటి విషయాలు, బట్ వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్ ఉండాలి. అట్లాంటి బెస్ట్ బౌలర్స్ కూడా ఒక క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంకా మోర్ ఫ్రీడమ్ తో బౌలింగ్ వేస్తారు. అలా కాకుండా వాళ్ళు నేనే మెయిన్ వికెట్ టేకర్. ఇప్పుడు రబాడా చూసుకుంటే ఇప్పటి వరకు పవర్ ప్లేలో పెద్దగా వికెట్స్ ఏం తీయలేదు, తన వికెట్స్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్సే వచ్చినాయి. సో రబాడా అవ్వచ్చు, నోకియా అవ్వచ్చు, వీళ్ళిద్దరికి కూడా డానియల్ శామ్స్ లాంటి వెరైటీ లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ కూడా నాకు తెలిసి వాళ్ళ టీంలో యాడ్ అయితే వాళ్ళ
టీం ఇంకా, ఎందుకంటే బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే అసలు సిమ్రాన్ హెట్మైర్ కి పెద్దగా మ్యాచ్ల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఒక్కటి కూడా రాలేదు. నిన్న ఒక ఛాన్స్ వచ్చింది, దాంట్లో పెద్దగా మనోడు క్లిక్ అవ్వలేదు. అండ్ సన్ రైజర్స్ మ్యాచ్ లో కూడా ఒక అవకాశం వచ్చింది, అప్పుడు కూడా అతను క్లిక్ అవ్వలేదు. సో మేబీ ఎందుకు లైక్ అట్లాంటి ప్లేయర్ తో ఇప్పుడు, ఎందుకంటే సిమ్రాన్ హెట్మైర్ తో ద ఓన్లీ థింగ్ విల్ గెట్ ఇస్ బ్యాటింగ్. కానీ డానియల్ శామ్స్ ని నాకు తెలిసి అతను ఆడిన ఒక మ్యాచ్ లో కూడా కొంచెం బాగానే బౌలింగ్ వేసినట్టు అనిపించింది. మేబీ డానియల్ శామ్స్ లాంటి ఆల్రౌండర్ యాడ్ అవడంతో ఇప్పుడు ఎలాగో స్టాయినిస్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఆ ఎడిషన్ ఎందుకో ఇంకా ఆ టీం ఇంకా బలం పెంచుతుందని అనిపిస్తుంది నాకు. యా, మంచి పాయింట్ చెప్పు. సిమ్రన్ హెట్మైర్ వేస్ట్ అవుతున్నాడు అబ్బా బ్యాటింగ్ ఆర్డర్ లో. నీకు వచ్చేటప్పటికి తనకి బ్యాటింగ్ ఛాన్సే రావట్లేదు, నీకు నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడడానికి ఛాన్సే రావట్లేదు అసలు. దానికి కారణం, ముఖ్య కారణం ఎవరంటే రిషబ్ పంత్. నువ్వు ఇప్పటి వరకు, మొన్నటి వరకు మన రిషబ్ పంత్ అంటే వీడు కేర్లెస్ గా ఆడతాడు, గాలిలోకి ఆడతాడు, అనవసరంగా క్యాచ్లు ఇస్తాడు, అసలు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి నానా మాటలు అన్నారు. కానీ ఇప్పుడు రివర్స్ అవుతోంది, అసలు ఇంటెంట్ లేకుండా ఆడుతున్నాడు. మరి ఎందుకట్లా, మరి కావాలని జనాలని ఇదంతా ఇండియాలో బాగా మన దగ్గర ఏంటంటే, ఏ ధోని ఉన్నాడు, ధోని లాగా ఆడాలి, నువ్వు గేమ్ డీప్ తీసుకెళ్ళాలి, ఫస్ట్ సిక్స్లు కొట్టద్దు, మెల్లిగా ఆపుకోవాలి, తర్వాత సిక్స్లు కొట్టాలని చెప్పి 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 చెడగొట్టారా వాడిని అనిపిస్తుంది నాకు రిషబ్ పంత్ని. చాలా బాధగా ఉంది అసలు. మరి రెండు రెండు ఉన్నాయి రిషబ్ పంత్లు. మేబీ అలా నీకు మైండ్ సెట్ అట్లా చేంజ్ చేసుకుని ఆడడానికి ట్రై చేస్తున్నాడా, లేదంటే నీకు ఫిట్నెస్ కన్సర్న్స్ వల్ల తను ఎందుకో టైం చేయలేకపోతున్నాడా అని. నిజంగా ఢిల్లీ వాళ్ళు ఒకవేళ పంత్ నీకు పర్ఫామ్ చేయట్లేదంటే, నీకు ఇట్లానే నీకు 100 స్ట్రైక్ రేట్ కంటే తక్కువ ఆడుతూ నీకు అవుట్ అయిపోతూ నీ యాక్సలరేట్ చేయలేకపోతే, నాకు తెలిసి వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కానీ ఓడిపోతారు, ఫైనల్కి పోరు. సో అది మరి ఏం చేస్తాడో మరి. రిక్కీ పాంటింగ్ ఏదో మ్యాజిక్ చేయాలి మరి. రిషబ్ పంత్కి ఏదో ఒకటి చేసి, శిఖర్ ధవన్కి ఎట్లయితే ఏదో కషాయం ఇచ్చాడో అలానే రిషబ్ పంత్ కూడా ఇవ్వాలి. లేకపోతే కష్టం. ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కానీ వాళ్ళకు ఉన్న అంత మంచి టాలెంట్ ఉన్నా కానీ ఆ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే పొజిషన్ నెంబర్ 4 చాలా చాలా కీలకం. అక్కడ నీకు మనిషి నీకు సరిగ్గా పర్ఫామ్ చేయాలంటే టీం మొత్తం నీకు అతలాకుతలం అవుతుంది. నీకు ఎంత స్టాయినిస్, హెట్మైర్ ఉన్నా కానీ, లేదంటే కింద వరకు బ్యాటింగ్ ఉన్నా కానీ, మనం చూస్తే మ్యాచ్ లో నీకు అశ్విన్ కూడా వచ్చి కింద వచ్చి 4 కొడుతున్నాడు. కానీ అలా అంత వచ్చి కొట్టాల్సి వచ్చిన అవసరం రాకుండా, తను కొట్టడానికి ఛాన్స్ కూడా రాకుండా ఒకవేళ తను మధ్యలో జిడ్డ ఆడితే నీకు యాక్సలరేట్ చేయకుండా అది హర్ట్ చేస్తుంది టీం ని. సో రిషబ్ పంత్ నా దృష్టిలో మెయిన్. నువ్వంటే డానియల్ శామ్ నన్ను అడిగితే, డానియల్ శామ్స్ ని నాకు తెలిసి స్టాయినిస్ బదులు తీసుకోవాలేమో అనిపించింది. నాకు తెలిసి టీమ్స్ అర్థమైంది స్టాయినిస్ ని బాగా అంటే అటాక్ చేసి అడ్డం పడి కొడితే ఏం చేయలేడు బౌలింగ్, అంత అంత పేస్ కూడా ఉండదు అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో డానియల్ శామ్స్ నీకు లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ తో తను వచ్చి బౌలింగ్ వేస్తే నువ్వు చెప్పినట్టు బేబీ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. తను యాక్చువల్లీ బాగా వేసాడు కూడా ఆ మ్యాచ్ లో, కింగ్స్ లో పంజాబ్ మ్యాచ్ లో వికెట్ దొరకలే కానీ 4 overs 30 runs ఇచ్చాడు. అండ్ స్టాయినిస్ ఎందుకు ఎక్స్క్లూడ్ చేయాలంటున్నా అని చెప్పంటే, స్టార్టింగ్ లో ఉన్న 6-7 మ్యాచెస్ లో ఉన్న ఫామ్ ఇప్పుడు కనిపించట్లేదు. సడన్ గా తను ఎందుకో టీమ్స్ బౌలింగ్ ప్లాన్స్ బాగా వేస్తున్నారు, స్పిన్ తో టార్గెట్ చేస్తున్నారు. స్టార్టింగ్ లో తను రాగానే స్పిన్ వేస్తే కొంచెం కష్టపడుతున్నాడు ఆడడానికి. సో ఎందుకో డానియల్ శామ్స్ మేబీ బెటర్ ఏమో, బెటర్ బౌలర్ దాన్ స్టాయినిస్. బ్యాటింగ్ లో కిందికి వచ్చేసి నీకు హెట్మైర్ పైకి వెళ్ళినా కానీ ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. బట్ యా, చూడాలి మరి. ఇంట్రెస్టింగ్ మరి. మా స్టాయినిస్ బాగా నమ్మారు, స్టార్టింగ్ లో బాగా ఆడాడు. మరి నిన్న అయినా కేకేఆర్ మ్యాచ్ లో కూడా అదే అయింది. స్టాయినిస్ ని తుషార్ దేశ్ పాండేని అడ్డం పడి కొట్టేశాడు సునీల్ నారాయణ. ఏం చేయలేకపోయారు వాళ్ళు, ఏం వేసినా, ఏం లెంత్ వేసినా కొట్టేశాడు. మరి అంటే నువ్వు ఏ టీమ్ లో అయినా అట్లా వీక్ లింక్స్ క్లియర్ గా కనిపించద్దు అనమాట. అలా కనిపించినాయంటే టీమ్స్ ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. మరి ఎలా రెస్పాండ్ అవుతారో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ చూడాలి మరి. నా పర్సనల్ గా నాకు ఢిల్లీ సెకండ్ ఫేవరెట్ టీం అనమాట. ఈ ఇయర్ పంజాబ్ కూడా ఇష్టం కానీ ఈ టీమ్, బట్ ఢిల్లీ క్యాపిటల్స్ నా సెకండ్ ఫేవరెట్ టీం. చూడాలి ఏం చేస్తారు మరి. అవును రాహుల్, ఢిల్లీ క్యాపిటల్స్ మరి కొంచెం వాళ్ళు ముందు ఫామ్ ని కొంచెం డిప్ అయింది. సో రెస్ట్ ఆఫ్ ద సీజన్ ఎలా ఆడతారు అనేది మనం ఎక్సైటింగ్ గా చూద్దాము. అండ్ మూవింగ్ ఆన్, నా సెకండ్ ఫేవరెట్ టీం గురించి మాట్లాడుకుందాం, ముంబై ఇండియన్స్. సో ఏమనుకుంటున్నావు, ముంబై ఇండియన్స్ టాప్ 2 లేదంటే ఫైనల్ లా కప్ప? నేను దానికే స్టిక్ అవుతాను కదా. పోయినసారి చెప్పినట్టు పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్న టీమ్స్ ఎప్పుడైనా ఒక్క మ్యాచ్ చాలు వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి. పంజాబ్ వాళ్ళు కైండ్ ఆఫ్ చేశారు మొన్న వాళ్ళతో ఆడి. అలానే మరి నీకు మొన్న ఆడిన సిఎస్కే అనేది ఇప్పుడు వాళ్ళని కౌంట్ కూడా చేయొద్దు ఒక అపోజిషన్ కాబట్టి. మొన్న మ్యాచ్ వాళ్ళు ఏదో 10 wickets తో గెలిచేశారని చెప్పి విర్రవీగినా కానీ
తర్వాత తెలిస్తే ఇప్పుడు మిగిలిన మ్యాచెస్ లో షార్జాలో 2 మ్యాచ్లు ఆడతారు అనుకుంటా ఇప్పుడు. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, ముంబై ఏం చేస్తుంది అంటే ఏమో వాళ్ళ దగ్గర నుంచి కూడా టాకింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ మనం ఈసారి అదేంటి సిఎస్కే మ్యాచ్ లో తనే అసలు ఓపెనింగ్స్ వెళ్తూనే మ్యాచ్ డిసైడ్ చేశాడు. అసలు ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ అసలు అబ్సల్యూట్లీ ఆసమ్ అసలు ఈ సీజన్. సో ముంబై ఇండియన్స్ అందరికి చాలా $1,000,000 క్వశ్చన్ ఉండే ఈ వారం అంతా. అందరూ ఏదో రోహిత్ శర్మకి ఏదో సర్జరీ చేస్తున్నారు, తన నీ సర్జరీ ఏదో అని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. కానీ తీరా చూస్తే తను డగ్అవుట్ లో కనిపించాడు. కానీ చూస్తే ఏదో కొంచెం సీరియస్ ఇంజరీ ఏమో అనిపించింది. తనంతా మొబైల్ గా తిరుగుతూ కనిపించలే, నాకు కూర్చొని కనిపించాడు. తను లేకపోతే నీకు పొలాడ్ మేనేజ్ చేశాడు కానీ మ్యాచ్. నీకు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ వన్ ఆఫ్ ద మెయిన్ బలం అసలు ముంబై ఇండియన్స్ కి. ఎంత బ్యాక్ రూమ్ స్టాఫ్ ఎంత కంట్రోల్ చేసినా గానీ ఆన్ ఫీల్డ్ రోహిత్ శర్మ ఫేవరెట్ కెప్టెన్ నాకు ఐపీఎల్ లో. చూడడానికి తను ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, నీకు సడన్ గా నీకు ఆపోజిషన్ నీకు సడన్ గా చేంజ్ చేసి వాళ్ళు ఏమన్నా కౌంటర్ అటాక్ చేస్తుంటే తిని ఎట్లా కౌంటర్ చేస్తాడు అనే విషయం బాగుంటుంది. సో వాళ్ళు రోహిత్ శర్మని నీకు బ్యాటింగ్ పరంగా మిస్ కాకపోయినా కానీ నీకు ఇషాన్ కిషన్ వచ్చి మనం చూస్తే మ్యాచ్ బాగా ఆడాడు ఓపెనింగ్ వచ్చి. కానీ ఎంతైనా రోహిత్ శర్మ టీంలో ఉండాల్సిందే నీకు. నీకు ఎట్లా ఆడినా ఎప్పుడు ఆడినా కానీ. సో రోహిత్ శర్మ లేకుండా ఒకవేళ వీళ్ళు మేనేజ్ చేయగలరు ఆ సీజన్ అనేది నాకు డౌటే. మరి అది కొంచెం కష్టమే. నేను చెప్పినట్టు వీళ్ళకి ఏమన్నా అంతా పర్ఫెక్ట్ గా ఆడుతున్నప్పుడు ఒక్క చిన్న మేడలో చిన్న ప్యాకను కదిలిస్తే నీకు మేడంతా పడిపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఈ టైంలో. అవును రాహుల్, ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ ఇంజురీ అనేది కూడా ఒక చిన్న కన్సర్న్ గా మారింది. బట్ చూసుకుంటే ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి నాకు తెలిసి ఎందుకు ఇంత కన్సిస్టెంట్ గా ఆడారు ఈ సీజన్ అని చూసుకుంటే, మొత్తం ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో కూడా అతి తక్కువ చేంజెస్ చేసిన టీం ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే. అండ్ అది కూడా వాళ్ళు చేంజెస్ ఏ అవసరంతో చేశారని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఫస్ట్ చేంజ్ వచ్చేసి సౌరభ్ తివారీ ప్లేస్ లో ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు. అది ఫోర్స్డ్ ఇంజురీ అవ్వడం వల్ల ఫోర్స్డ్ రిప్లేస్మెంట్ అన్నమాట. అండ్ ఇంకొక చేంజ్ మనం చూసుకుంటే జేమ్స్ ప్యాటిన్సన్ కి రెస్ట్ ఇచ్చి నేతన్ కూల్టర్నైన్ తీసుకొచ్చారు. అండ్ అది కాకుండా మొన్న రోహిత్ శర్మ ఇంజురీ అవడం వల్ల మరలా సౌరభ్ తివారీని తీసుకొచ్చారు. ఇవి తప్ప వాళ్ళ టీంలో ఏ చేంజెస్ కూడా చేయలేదంటే నమ్ముతావా? అంటే అంత కన్సిస్టెంట్ గా ఉంది ఆ టీము. సో ముంబై ఇండియన్స్ కి వాళ్ళ టీమ్ కన్సిస్టెన్సీ, టీమ్ సెలెక్షన్ లో కన్సిస్టెన్సీ మెయిన్ బలం అని చెప్పుకోవచ్చు. ఎనీవే, నా టాప్ 4 వచ్చేసి ఐపీఎల్ నాకు తెలిసి ఫస్ట్ 1-2 స్లాట్స్ లో ఆర్సీబీ అండ్ ముంబై ఉంటది. అండ్ థర్డ్ ప్లేస్ లో, ఫోర్త్ ప్లేస్ లో నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కింగ్స్ 11 పంజాబ్ అని నేను అనుకుంటున్నా. సో నీ టాప్ 4 ఏంటి చెప్పు రాహుల్? నా టాప్ 4 ముంబై టాప్ 2 ఫినిష్ చేస్తుంది. ఆర్సీబీ నాకు తెలిసి టాప్ 2కి వెళ్తారు. వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఢిల్లీ కొంచెం డౌన్ లో ఉన్నారు కాబట్టి ముంబై ఆర్సీబీ టాప్ 2. ఇంకా మిగిలిన పొజిషన్ నాకు డీసీ అటు ఇటు చేసి వాళ్ళు పాంటింగ్ ఏదో ఒకటి చేసి వాళ్ళని కొట్టి మరి ఏదో ఒకటి చేసి కిందికి జారకుండా చూస్తాడులే. ఏదో మొన్న జనాలు కొన్ని సిరీస్ ఉన్నాయి. ఢిల్లీ వాళ్ళు ఇప్పుడు సడన్ గా 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఇట్లా క్లెయిన్ గా అన్ని ఓడిపోతే కింద నుంచి టీంలు పైకి వస్తాయి కదా. కేకేఆర్ కింగ్స్ 2 క్వాలిఫై అవ్వచ్చు కదా. ఇట్లాంటివన్నీ సినారియోలు మాట్లాడుకుంటున్నారు. హోప్ఫుల్లీ దట్ డజంట్ హ్యాపెన్. డీసీ థర్డ్ ఫినిష్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి నాకు తెలిసి కేకేఆర్ కి కింగ్స్ 11 కి మధ్యలో గట్టి పోటీ ఉంటది. అంటే నన్ను అడిగితే కేకేఆర్ వాళ్ళు వెళ్ళిపోవాలి ఈజీగా. వాళ్ళు ఆల్రెడీ 12 పాయింట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇద్దరు కేకేఆర్ కింగ్స్ 11 మ్యాచెస్ ఆడారు. కేకేఆర్ ఏమో 12 పాయింట్స్ మీద ఉంది, కింగ్స్ 11 10 పాయింట్స్ మీద ఉంది. సో నీకు చూసుకుంటే వీళ్ళిద్దరికి మండే మ్యాచ్ ఉంది. సో ఆ మండే రోజు కేకేఆర్ కింగ్స్ 11 ఆడిన మ్యాచ్ నీకు ఎవరు గెలుస్తారో. ఇంకా మేబీ ఒకవేళ కేకేఆర్ గెలిచింది ఇంకా కాంటెస్టే ఉండదు. వాళ్ళ కాళ్ళు 14 పాయింట్లు వచ్చేస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా కేఎక్స్ఐపి వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలవాల్సిందే. వాళ్ళు స్టార్టింగ్ గా చేసుకున్న పెంట వల్ల అన్ని గెలవాలి. అలాంటిది ఒకవేళ మండే కేకేఆర్ తో గెలిస్తే మాత్రం అంటే ఇక అందరూ ఆతృతతో చూస్తారు అసలు నెక్స్ట్ ఏమవుతుందో అని. ఇక అందరూ కింగ్స్ 11 ఇంత పెద్ద కంబ్యాక్ చేసి కప్పెత్తుందా లేదా అనే ఆసక్తి అందరికి కుదురుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 4 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. దీనికే బాగా అందరూ సడన్ గా వాళ్ళందరినీ టీమ్ టు బీట్ అన్నట్టు సడన్ గా చూస్తున్నారు. ఎందుకంటే అంతా 3 టాప్ 3 టీమ్స్ ఇంకా సన్ రైజర్స్ నిన్న కమింగ్ ఫ్రమ్ ద బ్యాక్ విక్టరీ చేశారు. సో నాకు పర్సనల్ గా కేఎక్స్ఐపి పోవాలి అనిపిస్తుంది. కేకేఆర్ వాళ్ళు ఎంత మంచిగా ఆడినా కానీ వాళ్ళు బాగా ఇన్కన్సిస్టెంట్ ఉన్నారు. మరీ నీకు ఇష్టం మరీ బాగా ఆడి మరీ బ్యాడ్ గా ఆడి సడన్ గా నీకు ఏదో అదృష్టం కొద్ది 2-3 మ్యాచ్లు గెలిచిపోయి పైకి వెళ్ళిపోవడం అంత మంచిగా కనిపించదు.
కానీ దానిలో ఎంత మెరిట్ ఉన్నా కానీ ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాల్సింది, సడన్ గా మ్యాచ్ గెలిచినా గానీ అట్లా అదృష్టం అని పక్కన పెడితే. బట్ ఈ సన్ రైజర్, కొంతమంది సన్ రైజర్స్ కి ఇంకా ఛాన్స్ ఉందా అని కూడా పాపం అడిగారు. పాపం ఫ్యాన్స్ కొంతమంది మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ. అబ్బా ఇప్పుడు సన్ రైజర్స్ ఇంకో 3 మ్యాచ్లు గెలుస్తుంది అనుకుందాం. 3 మ్యాచ్లు గెలుస్తుందని చెప్పుకుంటే 14 పాయింట్స్ మీదకి వస్తాము. 14 కి రావాలంటే రాహుల్ మనం మ్యాచ్ ఎవరిని అన్నావు, కొట్టాలి? 3 మ్యాచ్ ఎవరితో ఆడుతున్నావు మర్చిపోతున్నావు. 3 కూడా టాప్ టీమ్స్ తో ఆడుతున్నావు. సో ఆ, సన్ రైజర్స్ అందరికీ కూడా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ప్లే ఆఫ్స్ ఆశలు అయితే వదిలేసుకోండి. అంటే కేవలం నిన్న జరిగిన డిజాస్టర్స్ పెర్ఫార్మెన్స్ వల్ల ఈ స్టేట్మెంట్ ఒక రిఫ్లెక్షన్ అని అనట్లేదు. బట్ ఆనెస్ట్ గా చెప్తున్నాం, ముంబై, ఢిల్లీ అండ్ ఆర్సీబీ వీళ్ళు ముగ్గురిని కూడా కొట్టాలి అని అంటే కనుక ఏదన్నా మిరాకిల్ జరిగితే మూడుకి మూడు గెలుస్తాము. కానీ చాలా ఈజీగా కంఫర్టింగ్ గా చెప్పాలంటే ఆశలు పెట్టుకోవద్దు. జస్ట్ ఎంజాయ్ చేయండి. మీ సెకండ్ ఫేవరెట్ టీం ఏదైనా ఉంటే సపోర్ట్ చేయండి. అంతే రాజు. అంతే ఇప్పుడు సన్ రైజర్స్ కి రావచ్చు అంటే జనాలు అంటారు రాజస్థాన్ రాజు వాళ్ళు టేబుల్ వేస్తారు, మేము కూడా రావచ్చేమో కదా అని చెప్పి, మేము కూడా 8 పాయింట్స్ కదా అని. కాకపోతే సన్ రైజర్స్ కున్న ఏకైక పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి పాజిటివ్ నెట్ రన్ రేట్ ఉంది. మ్యాచెస్ ఏమి మరీ బ్యాడ్ మార్జిన్ తో ఓడిపోలే కాబట్టి 0.029 ఉంది. నీకు చూసుకుంటే కేకేఆర్ కి నెగిటివ్ లో ఉంది, కింగ్స్ ఎలెవన్ కూడా నెగిటివ్ లో ఉంది. ఇది చూసుకొని ఏదో ఫ్యాన్స్ పాపం ఏదో ఆశలు కంటున్నారు, కానీ నువ్వు చెప్పినట్టు నో వే అసలు. ముంబై, ఆర్సీబీ, ఇంకా నీకు ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురిని కొట్టాలంటే కాని పని, అదైతే ఇంపాసిబుల్. సో అందరు లైట్ తీసుకొని 6 నెలల తర్వాత మళ్ళీ సన్ రైజర్స్ మీద ఆశలు పెట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ మండే మ్యాచ్ కోసం నేనైతే మస్తు వెయిటింగ్. కేకేఆర్ వర్సెస్ కింగ్స్ 11 అది ఆల్రెడీ ఒకసారి అయింది. అప్పుడు కింగ్స్ 11 వాళ్ళు ఏదో లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఏదో గూఫ్ అప్ చేసుకున్నారు, అనవసరం గెలవాల్సిన మ్యాచ్ అది. ఆ మ్యాచ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాచ్, ఎందుకంటే ఆ మ్యాచ్ తర్వాతనే సునీల్ నారాయణ రిపోర్ట్ చేశారు సస్పెక్ట్ యాక్షన్ కి. మేబీ కొంతమంది అంటారు తను ఆ మ్యాచ్ బాగా డెస్పరేట్ సిచ్యుయేషన్ లో ఉండే కాబట్టి కేకేఆర్ ఇసిరేసాడు బాల్ ని మంచిగా, మా టీము హెల్ప్ చేయడానికి చెప్పేసి క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు అని అంటారు. మీ డోంట్ నో ఏమైందో ఆ మ్యాచ్ లో, ఎన్ని బాల్ విసిరాడో ఎన్ని బాల్ కరెక్ట్ గా వేసాడో తెలియదు, కానీ అదైతే జరిగిన ఫ్యాక్ట్ అయితే అది. ఆ మ్యాచ్ తర్వాత దాన్ని సస్పెండ్ చేశారు. అది సస్పెండ్ అంటే అది వార్నింగ్ లిస్ట్ లో పెట్టారు. సో నేనైతే మండే మ్యాచ్ కోసం చాలా వెయిటింగ్. ఇప్పుడు ఈ పని సన్ రైజర్స్ మ్యాచ్ గురించి అయితే మేము పట్టించుకోము. ఇంకా ఈ ఎపిసోడ్ లో అసలు సన్ రైజర్స్ గురించి మాట్లాడలే అని ఫీల్ అవ్వకండి. ఆల్రెడీ ఇంకో ఎపిసోడ్ కూడా ఇప్పుడే రిలీజ్ అయి ఉంటుంది. మీరు ఈ ఎపిసోడ్ వినే టైంకి మీరు అది కూడా చూసే ఉంటారు. మొన్న సన్ రైజర్స్ వర్సెస్ కింగ్స్ 11 మ్యాచ్ గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. గెస్ట్ కూడా ఉండే. సో ఆ మ్యాచ్ లో ఆ ఎపిసోడ్ లో మేము కింగ్స్ 11 గురించి కూడా బాగా మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఎపిసోడ్ లో మేము కింగ్స్ 11 సెగ్మెంట్ ఒకటి చేయలేదు. సో అది కూడా వినండి, బాగా మంచి ఎపిసోడ్, బాగా వచ్చింది. మేము ఇప్పటివరకు చేసిన గెస్ట్ ఎపిసోడ్స్ లో అది బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. సో రాజు, ఎనీథింగ్ ఎల్స్? దట్స్ అబౌట్ ఇట్ రాహుల్. వెరీ ఎక్సైటింగ్ వీక్ కమింగ్ అప్ ఇన్ ది ఐపీఎల్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ 4ని 2-3 రోజుల్లో డిసైడ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఎస్ఆర్హెచ్ మీద ఆశలన్నీ వదులుకుని మరలా అదే ఆశలు ముంబై పైన పెట్టుకున్నాను. సో చూద్దాం, మరి నేనైతే ముంబైదే కప్ అని అంటున్నా ఇప్పటికీ కూడా. సో మరి నా ప్రెడిక్షన్ నిజమవుతుందా లేదు, నువ్వు చెప్పినట్టుగా కింగ్స్ ఎలెవన్ ఏమన్నా అందరినీ సర్ప్రైజ్ చేసి ఫైనల్లో ఉంటారనేది మనం వేచి చూద్దాం. ఓకే, అయితే లెట్స్ హోప్ వి హ్యావ్ అనదర్ ఎక్సైటింగ్ వీక్ ఆఫ్ క్రికెట్. వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్. మాకు ఇప్పటివరకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మేము బాగా అభినందిస్తున్నాం. మేము అదంతా అసలు అవి చూస్తే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అనుకుంటారు జస్ట్ అంటే పాడ్కాస్ట్ చేయడం వెనకాల బాగానే యాక్చువల్లీ గట్టి కృషి ఉంటుంది మాది. 2-3 గంటలు రికార్డింగ్ చేసాం అనుకోండి, మళ్ళీ దానికి తోడు దానికి డబుల్ టైం మేము ఎడిటింగ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. నీకు ఒక్కొక్క నిమిషంలో ఏమేమి మాట్లాడడం అనేది చూసుకొని, డిస్టర్బెన్సెస్ ఉంటే కట్ చేయడం, ఇవన్నీ చాలా కష్టాలు పడుతుంటాము. సో మా కష్టాన్ని మీరు గుర్తించి ఎప్పుడైనా బాగుంది, అరే భలే మాట్లాడారు మీరు అని ఎప్పుడైనా చెప్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా అరే బాగా ఇవాళ విశ్లేషణ బాగుండే, ఇవాళ వీళ్ళు చెప్పుకున్న మాటలు బాగుండే అని మీకు అనిపించింది అనుకో, మిమ్మల్ని ఎప్పుడైనా నవ్వించింది అనుకో, మాకు ఖచ్చితంగా తెలియజేయండి. మాకు అదే బలం. మాకు ఇది చేయడంతో మాకు డబ్బులు కూడా ఏం రావు. సో మీ మీ ఆదరణే, మీ అభిమానమే మా ఇంధనం. వింటూనే ఉండండి మా పాడ్కాస్ట్, చూస్తూనే ఉండండి ఐపీఎల్. అందరికీ మా తరఫు నుంచి దసరా శుభాకాంక్షలు.
మళ్ళీ 2 వారాల్లో దీపావళి కూడా ఉంటుంది, ఐపీఎల్ ఫైనల్ కూడా ఉంటుంది. మళ్ళీ వేరే ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.